అయితే జంగారెడ్డి గారు బిఎన్ రెడ్డి పార్టీ విడిపోయిన తర్వాత అప్పుడు మీరు ఏదో బాధ్యులుగా ఉన్నట్టున్నారు. సో అప్పుడు పార్టీలో మీకు ఎదురైన సవాళ్ళు ఏంది, అప్పుడు రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? బిఎన్ రెడ్డి పార్టీ విడిపోయినప్పుడు నేను జిల్లా కార్యదర్శిగా ఉన్నా. పాషా నరహర్ల మర్డర్ ఉదంతానికి సంబంధించి ఆ రోజు నరహర్ ప్లేస్లో మీరు టార్గెట్గా ఉన్నారని చెప్పి మా గ్రౌండ్ రిపోర్ట్లో మాకు తెలిసింది సార్. అది సో అది ఇంతవరకు నిజమే అంటారు? అది నిజమే. ముఖ్యంగా ఏంటంటే పాషా నెంబర్ 1, ఓకే, నెంబర్ 2 నాది. నిన్ను కొండిగారు రాములు ఇద్దరిని చంపుతాము అని చెప్పి అని వచ్చింది. మేము చెప్పాము ఆ రోజు మా కార్యకర్తలకు మొత్తం అందరికి కూడా చెప్పినాం ఏంటంటే ఎంతమందిని చంపుతారో చంపనీయండి, ఏదైనా సరే ఇబ్రాహీంపట్నం నుంచి ఆరుట్ల దాకా ఎంతమంది చచ్చిపోతారో గోరీలు కడతాం తప్ప వెనుక పోయేది లేదని చెప్పని ఆ రోజు శపథం చేసి నిలబడ్డాం. మీ పైన ప్రత్యక్ష దాడులు జరిగినప్పుడు సుందరనగర్ బస్తీ వాసులు పలుమార్లు మిమ్మల్ని కాపాడే క్రమంలో ముందుండి మీ అనుచరులే కావచ్చు, పార్టీ కార్యకర్తలు కావచ్చు, వాళ్ళు కీలక పాత్ర పోషించినట్లు ఒక ఆ బస్సులోనే కొందరు మాకు చెప్పడం జరిగింది. దానిపైన మీరు ఏమంటారు? పంబాల రాములు కానీ, ఓకే, తర్వాత జూనియర్లుగా ఉన్నటువంటి ఊషయ్య కానీ, ఓకే, శంకరయ్య కానీ, ఓకే, తర్వాత లాలగారి నరసింహ కానీ, ఓకే, తర్వాత బుచ్చయ్య బూర బుచ్చయ్య కానీ, తర్వాత సర్పంచ్ బుచ్చయ్య అనేట ఆయన కానీ, వీళ్ళందరూ కూడా ఏంటంటే ఆ బస్తీలో మెజారిటీ మనెంబడి ఉండేవాళ్ళు. వాళ్ళు ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు మాత్రం చాలా గట్టిగా నిలబడేటువంటి. ఇబ్రాహీంపట్నంలో సిపిఎం పార్టీ మొట్టమొదటిసారిగా 89 ఎన్నికల్లో కొండిగారు రాములు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఆ సందర్భం ప్రధానంగా ఏంటంటే పాషా నరహరి మర్డర్ తర్వాత ఎంబడే ఎన్నికలు రావడం జరిగింది. ఇదే మంచిరెడ్డి కిషన్ రెడ్డి నాకు ఎమ్మెల్యే కౌటర్స్లో గడిచి ఎలా గెలుస్తారు మీరు అని చెప్పంటే బాగా చెప్తా ఫిగర్ చెప్పినాడు. ప్లేస్ మారిపోయి మన వ్యవసాయం ఏమో అభివృద్ధి అవుతుంది, ఉత్పత్తి కూడా పెరుగుతుంది, కానీ రైతు మాత్రము దివాలా తీస్తున్నాడు, గిట్టుబాటు ధరకు దివాలా తీస్తున్నాడు, అప్పుల పాలవుతున్నాడు. రైతులు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. ఈ క్రమాన్ని మనం ఎలా చూడాలి అని చెప్పానంటే రైతు కష్టపడి పండించి దేశాన్ని మాత్రం బతికించాలి, దాన్ని మాత్రము చావాలి. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ప్రభుత్వ భూములు ఏవైతే పేదలకు ఇచ్చారో ఆ భూములన్నిటి మీద ఏంటంటే రకరకాల డెడికేషన్ల పేరుతోటి 22లో ఏలో చేర్చి రకరకాల చేస్తున్నటువంటి క్రమాన్ని భూభారతి పెట్టినా అంతకుముందు ధరణి పెట్టినా ఈ రెండు కూడా ఏంటంటే పేదల భూములు ఈజీగా పరిష్కారం అయ్యే మార్గం మాత్రం ఇప్పటికి కనపడలే. అందుకే ఏంటంటే భూ సమస్యలు ప్రధానమైన సమస్య ఉంది తెలంగాణ రాష్ట్రంలో. కష్టపడి పనిచేసినాడు ఎవడొక ఎకరం కొనడు. ఎవడు కొంటాడే అంటే అడ్డగోలుగా డబ్బులు వచ్చినటువంటి వాళ్ళే భూములు కొనేసారు. రైతుల ఆదాయం పెరగాలంటే ప్రభుత్వం తీసుకోవాల్సిన 3 ముఖ్యమైన నిర్ణయాలు ఏవిగా మీరు భావిస్తారు? స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అంటారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అని చెప్పంటే బ్యాంకులో ఎంతైతే డబ్బు ఉంటుందో ఆ డబ్బులో 18% వ్యవసాయ రంగానికి ఇవ్వాలి రిజర్వ్ బ్యాంకు లెక్కల ప్రకారం. అట్లా ఎవ్వడు ఇవ్వట్లేదు. తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీ, పంట బీమా పథకాలు రైతులకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయని మీరు భావిస్తారు? పంటల బీమాకు సంబంధించినటువంటిది అది కంపెనీల బీమాగా తయారైంది. గవర్నమెంట్ బీమా కంపెనీలకు డబ్బిస్తుంది. బీమా కంపెనీలకు డబ్బిస్తే అందులో 50% కూడా రైతులకు నష్టపరిహారం ఇవ్వట్లేదు. ఆ ఇచ్చిన డబ్బులన్నీ కూడా ఏదో బీమా కంపెనీలకు ఉపయోగపడే పద్ధతిలో ఉంది. ఇప్పటికీ సమగ్రమైనటువంటి పంటల బీమా పథకము రాష్ట్రంలో లేదు, దేశంలో లేదు. అయితే జంగారెడ్డి గారు బిఎన్ రెడ్డి పార్టీ విడిపోయిన తర్వాత అప్పుడు మీరు ఏదో బాధ్యులుగా ఉన్నట్టున్నారు. సో అప్పుడు పార్టీలో మీకు ఎదురైన సవాళ్ళు ఏంది, అప్పుడు రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, దాని గురించి కూడా కొద్దిగా చెప్తారా? బిఎన్ రెడ్డి పార్టీ విడిపోయినప్పుడు నేను జిల్లా కార్యదర్శిగా ఉన్నా. ముఖ్యంగా పార్టీలో భిన్నాభిప్రాయాలు అనేటువంటివి ఎప్పుడు వస్తాయంటే ఉద్యమము అనేటువంటి కాన్సెప్ట్ ఎప్పుడైతే పక్కకు పోతుందో అందులో పదవులు కావాలనో లేకపోతే ఇంకేదో సంపాదించుకోవాలనేటువంటి ఆలోచనలు కొంతమందిలో ప్రారంభమైన తర్వాత అక్కడ డివైడ్ అనేటువంటిది రావటం జరుగుద్ది. ఇప్పుడు ఆ కోణం నుంచే ఉద్యమాన్ని బాగు చేయాలనే ఉద్దేశంతో జరిగినటువంటి ఈ విచ్ఛిన్నం కాదు అది. ఆ విచ్ఛిన్నం అంతా కూడా ఏంటంటే వ్యక్తుల పని విధానం మీద
రకరకాల చర్చలుగా దాన్ని తీసుకొచ్చేసి విడిపోవడం జరిగింది. ఆడు విడిపోయిన తర్వాత అక్కడ నల్గొండ జిల్లాలో జరిగింది, ఇక్కడ కూడా జరిగింది. ఈ విడిపోయినటువంటి బ్యాచ్ అంతా కూడా ఇవాళ ఏమైపోయారు అంటే బోర్జో పార్టీలలో చేరిపోయారు. అంటే నిజంగా సిద్ధాంతం ఉండి సిద్ధాంతం ఆధారంగా చర్చలు ఉంటే సిద్ధాంతం మీద నిలబడేటోళ్ళు, ఎవడు కూడా సిద్ధాంతం మీద నిలబడ్డోళ్ళు ఎవడు లేడు. ఇప్పుడు అందరు కూడా జారిపోయినారు. అందుకే ఏంటంటే ఇలాంటివి సహజం. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఈ క్రమంలో ఈ వచ్చేటువంటి రాబోయేటువంటి పదవులు స్వార్థం అనేటువంటిది ఒకసారి పెరిగిన తర్వాత, ఆ స్వార్థం పెరిగిన తర్వాత పదవి ఆడి చేతిలో ఉండాలి. పదవి ఆడి చేతుల్లో ఉన్న తర్వాత ఉన్న ఓనర్లు కూడా వాడి చేతుల్లోకి రావాలి. ఇట్లా స్వార్థం అనేటువంటిది ఎప్పుడైతే పెరుగుద్దో కమ్యూనిస్ట్ పార్టీలో ఇటువంటి విభేదాలు అనేటువంటివి వస్తాయి. ఇక్కడ కూడా అదే పద్ధతిలో రావటం జరిగింది. అందుకే దాన్ని కూడా మేము ప్రజలు కూడా ఎదుర్కొని నిలబడ్డారు. అప్పుడు ఎదుర్కొని నిలబడ్డారు, ఉద్యమం రక్షించగలిగారు. అక్కడక్కడ కొద్దిగా ఆరుట్ల జాపాల లాంటి గ్రామాలకు నష్టం జరిగింది. పాషా నరహర్ల మర్డర్ ఉదంతానికి సంబంధించి ఆ రోజు నరహర్ ప్లేస్ లో మీరు టార్గెట్ గా ఉన్నారని చెప్పి మా గ్రౌండ్ రిపోర్ట్ లో మాకు తెలిసింది సార్. అది ఇంతవరకు నిజమే అంటారు? అది నిజమే. ముఖ్యంగా ఏంటంటే పాషా నెంబర్ 1, నెంబర్ 2 నాది. మా ఇద్దరి మీద టార్గెట్ పెట్టి వాళ్ళు కొంతకాలంగా ప్రయత్నం చేసిండ్రు. అదే మేము గమనించలేకపోయినాం. ఆ టార్గెట్ మందే ఉండే. ఆ రోజు పాషా ఎంబడి నరహరి ఉన్నాడు కాబట్టి నరహరి మర్డర్ కాబడ్డాడు. దాని తర్వాత మాకు వారం రోజుల్లోనే లెటర్ వచ్చింది, మిమ్మల్ని చంపేస్తాను నిన్ను అని చెప్పని ఒక ఫోటో గీసి దాన్ని తలకాయ కట్ చేసి నిన్ను కొండిగారు రాములు ఇద్దరిని చంపుతాము అని చెప్పి అని వచ్చింది. మేము చెప్పాము ఆ రోజు మా కార్యకర్తలకు మొత్తం అందరికి కూడా చెప్పినాం ఏంటంటే, ఎంతమందిని చంపుతారో చంపనీయండి, ఏదైనా సరే ఇబ్రాహీంపట్నం నుంచి ఆరుట్ల దాకా ఎంతమంది చచ్చిపోతారో గోరీలు కడతాం తప్ప వెనుక పోయేది లేదని చెప్పని ఆ రోజు శపథం చేసి నిలబడ్డాం. అదే సందర్భంలో ప్రభుత్వం వాళ్ళే మనమేం కోరలేదు, మనకు ఇటువంటి ఇది ఉంది కాబట్టి వాళ్ళు గన్మెన్ పంపించారు. ఒక 3 ఏళ్ళు గన్మెన్ నా వెంబడి ఉన్నాడు. ఆరుట్ల గ్రామంలో మీరు పాషా నరహరి గారు పలు సమావేశాలు నిర్వహిస్తున్న టైంలో మీ పైన ప్రత్యక్ష దాడులు జరిగినప్పుడు సుందరనగర్ బస్తీ వాసులు పలుమార్లు మిమ్మల్ని కాపాడే క్రమంలో ముందుండి మీ అనుచరులే కావచ్చు, పార్టీ కార్యకర్తలు కావచ్చు, వాళ్ళు కీలక పాత్ర పోషించినట్లు ఆ బస్తీలోనే కొందరు మాకు చెప్పడం జరిగింది. దానిపైన మీరు ఏమంటారు? అప్పుడు అది పెద్ద నిర్బంధ కాలం. బాగా శత్రువు మన మీద కేంద్రీకరిస్తున్నటువంటి టైం, ఎప్పుడు దాడులు జరుగుతాయో కూడా తెలియనటువంటి క్రమంలో మొత్తం సుందరయ్య నగర్ కాలనీ కానీ ఇక్కడ లెనిన్ నగర్ కాలనీ కానీ ఆ కార్యకర్తలు అందరూ ఏంటంటే నిరంతరం మనల్ని కాపాడేటువంటి పద్ధతుల్లో నిరంతరం వెన్ను తట్టి నిలబడేటోళ్ళు. అట్లా మేము రాత్రి సమావేశాలకు పోతే ఇంటికి వచ్చి తీసుకెళ్ళటం, మళ్ళీ ఇంట్లో దాకా పంపించటం, ఇంట్లో కూడా రక్షణగా ఉండటం. అట్లా అనేక సందర్భాల్లో సుందరయ్య నగర్లో కూడా అనేక సందర్భాల్లో నిర్బంధాలు వచ్చినప్పుడు కూడా సుందరయ్య నగర్ కాలనీ చాలా వరకు మనల్ని రక్షించి కాపాడింది. ఆ నిర్బంధ కాలం సందర్భంలో కొన్ని రోజులు గడిపిన ఘటనలు కూడా ఉన్నాయి. ఒక ఇళ్లలో ఎవరు తెలియకుండా గడిపినటువంటి రోజులు కూడా ఉన్నాయి. అట్లా ఏంటంటే ప్రజలు ఆ రోజు తమ నాయకుల్ని కాపాడుకోవడానికి కోసము వాళ్ళు చేసిన త్యాగాలు మామూలు త్యాగాలేం కావు. కొందరు మెయిన్గా ఆ కార్యకర్తల పేర్లు ఎవరైనా ప్రస్తావిస్తారా మీరు? మీ అనుచరులే కావచ్చు, పార్టీ కార్యకర్తలే కావచ్చు, సుందరయ్య నగర్ నుంచి ఆ రోజు ఉన్నటువంటి సీనియర్ కామ్రేడ్స్గా ఉన్నటువంటి వాళ్ళు పంబాల రాములు కానీ, తర్వాత జూనియర్లుగా ఉన్నటువంటి ఊషయ్య కానీ, శంకరయ్య కానీ, తర్వాత లాలగారి నరసింహ కానీ, తర్వాత బూర బుచ్చయ్య కానీ, తర్వాత సర్పంచ్ బుచ్చయ్య అనేట ఆయన కానీ, వీళ్ళందరూ కూడా ఏంటంటే ఆ బస్తీలో మెజారిటీ మనెంబడి ఉండేవాళ్ళు. వాళ్ళు ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు మాత్రం చాలా గట్టిగా నిలబడేటోళ్ళు. అట్లా అంతగా మహిళల పాత్ర కూడా చాలా గొప్పది. ఇప్పుడు నిర్బంధ కాలంలో మహిళలు రంగంలోకి వచ్చి కాపాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఆ ఉద్యమం మాది,
మా ఉద్యమం కోసం పనిచేసే నాయకత్వానికి అన్ని రకాలుగా అండదండలు ఇచ్చేటువంటి పద్ధతిలో మనం ఉండాలనేటువంటి కాన్సెప్ట్ ఆ బస్తీలో ఉంది, గ్రామంలో కూడా చాలా అటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని నిలబెట్టగలిగాం. ఓకే. సిపిఎం పార్టీ ఇబ్రహీంపట్నంలో ఒక 3 సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన పరిస్థితి అనేది మనం చూసాము. సో మీరు చేసిన ఉద్యమాలు కీలకంగా మారి ఆ 3 సార్లు ఎమ్మెల్యే గెలిచారంటారా? దానికి ఆ టైంలో ఇంపాక్ట్గా పనిచేసినటువంటి కార్యకర్తలు కానీ ఏదన్నా ఉద్యమాలు కానీ వాటి గురించి కూడా ఏమన్నా చెప్తారా? ఇబ్రహీంపట్నంలో సిపిఎం పార్టీ మొట్టమొదటిసారిగా 89 ఎన్నికల్లో కొండిగారు రాములు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఓకే. ఆ సందర్భం ప్రధానంగా ఏంటంటే పాషా నారాయణ మర్డర్ తర్వాత ఎంబడే ఎన్నికలు రావడం జరిగింది. ఓకే. ఏదైతే ఇక్కడ ఉద్యమ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళని మర్డర్ చేశారో ఈ యొక్క సెంటిమెంట్ను మొత్తము నియోజకవర్గంలో ఉపయోగించేటువంటి పద్ధతిలో మనం ఎటువంటి ఎదురుదాడులకు పోకుండా రాజకీయంగానే దాన్ని ఎదుర్కోవాలని చెప్పనేటువంటి దాని మీద వెళ్ళటం జరిగింది. ఓకే. ఆ సందర్భంలో తెలుగుదేశం పార్టీ తోటి అలవెన్స్ ఉంది. ఓకే. ఆ దాంట్లో ముఖ్యంగా ఏంటంటే చాలా పెద్ద నా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి భూస్వామ్య వర్గం ఎవరు పనిచేయాలి మాకు అప్పుడు, మిగతా కింద సామాన్యులు పనిచేశారు. ఆ రకంగా ఏంటంటే దాదాపు ఆ రోజుల్లోనే ఫస్ట్ ఎన్నికల్లోనే మంచాల మండలంలో 12,000 మెజారిటీ వచ్చింది. అత్యధికంగా 12,000 ఓకే మెజారిటీ వచ్చింది. తర్వాత మహేశ్వరంలో వాళ్ళు మెజారిటీ వచ్చారు. ఓకే. ఈ ఆచారం ఇవన్నీ కూడా ఏంటంటే దాదాపు ఈక్వల్గా ఉన్నాయి. ఓకే. అక్కడ మహేశ్వరం కందుకూరులో వచ్చినటువంటి మెజారిటీని ఈ మండలమే కొట్టేసి అట్లా మనం బయటపడ్డాం. ఓకే. అప్పుడు మీరు ఎట్లా గెలుస్తారని చెప్పి ప్రశ్నించారు. గెలుస్తాము గ్యారంటీగా అని చెప్పని నేను చాలా కాన్ఫిడెన్స్ తోటి చెప్పగలను. ఇదే మంచిరెడ్డి కిషన్ రెడ్డి నాకు ఎమ్మెల్యే కౌటర్స్లో గడిచి ఎలా గెలుస్తారు మీరు అని చెప్పంటే బాగా చెప్తా ఫిగర్ చెప్పినాడు, పేస్ మారిపోయింది. అట్లా ఒక రకంగా ఏంటంటే ప్రజా ఉద్యమాన్ని అంచాలని ప్రయత్నం చేసినటువంటి దాన్ని మనం ఒక రకంగా ఏంటంటే ప్రజల వద్దకెళ్ళి ఈ అరాచక రాజకీయాలని ఎండగట్టి చెప్పడం ద్వారా ఏంటంటే ప్రజలు అప్పుడు గట్టిగా నిలబడ్డారు, ఓటేశారు, గెలిచాం. సెకండ్ సారి కూడా గెలిచాం. థర్డ్ కాంగ్రెస్ తోటి అలవెన్స్ ఉండింది. అప్పుడు కాంగ్రెస్ తోటి అలవెన్స్ ఉన్న వాళ్ళు కూడా మేము ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకులను కలిసి సహకరించమని చెప్పానంటే వాళ్ళందరూ కూడా సహకరించారు. రెండోసారి కూడా మనం గెలిచినాం. అయితే ఈ కమ్యూనిస్టు పార్టీ గెలవటం ద్వారా అభివృద్ధి జరగలేదని చెప్పని కొంతమంది బూర్జో పార్టీ నాయకులు అప్పుడిప్పుడు మాట్లాడుతుంటారు. వాళ్ళకి అభివృద్ధి అని చెప్పానంటే రోడ్లు, తర్వాత ఇంకేదైనా ఒక ఫ్యాక్టరీలు, ఇటువంటివన్నీ అభివృద్ధి కింద పెడుతున్నారు. కానీ మనం ఏంటంటే ఏ అట్టడుగునున్నటువంటి ప్రజల కోసం ఈ పదవిని దానికోసం ఉపయోగించాం. మొత్తం ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నాయి, సీలింగ్ భూములు ఎక్కడ ఉన్నాయి, అవన్నీ కూడా ప్రజలకు దక్కేటువంటి విధంగా ఈ పదవిని ఉపయోగించాం. రెండోది, ఇవాళ గ్రామంలో ఇండ్లు వచ్చినాయి అనుకో, ఇండ్లు వస్తే నిజంగా ఎవరు అర్హులు అని దానికి 1-2 మొత్తం స్టడీ చేసి అర్హులకి ఇచ్చేవాళ్ళం. అదే రకంగా ఇండ్ల స్థలాలు చాలా ప్రాంతాల్లో ఇండ్ల స్థలాలకు సంబంధించిన సమస్య చాలా తీవ్రమైన సమస్యగా ఉంది. ఇండ్ల స్థలాల కోసం చాలా తీవ్రంగా ప్రయత్నం చేశాం. అదే రకంగా చాలా గ్రామాల్లో యాచారం మండలంలో నందివనపర్తి దేవాలయ భూమి ఉంది. దాదాపు 1400 ఎకరాల భూమి. 3 గ్రామాల రైతులు దాన్ని దున్నుకుంటున్నారు. ఎప్పటి నుంచి దున్నుకుంటున్నారు? వాళ్ళు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి వాళ్ళే ఉన్నారు. కానీ ఆ దేవుని పేరు మీద ఆశీర్ మధ్యలో వాళ్ళకే రైట్ లేకుండా చేశారు. వాళ్ళని నిలగొట్టడానికి కోసం ప్రయత్నం చేస్తే దాన్ని నిలబెట్టాం. ఇప్పటికి కూడా నిలబెట్టాం దాన్ని ఈ మధ్య కాలంలో ఈ బూర్జో పార్టీల వాళ్ళు దాన్ని ఫార్మసిటీకి అమ్మేయడానికి కోసం ప్రయత్నం చేశారు. ఫార్మసిటీ వాళ్ళు కొంటట్టు, దేవాలయ కమిటీ వాళ్ళు అమ్మేటట్టు రైతులు గోలు కొట్టేశారు. ఇది టిఆర్ఎస్ హయాంలో జరిగింది. దాన్ని ఇప్పుడు బ్రేక్ చేసి అట్లా ఉంది. అది బయట తీయట్లేదు. అది ఆల్రెడీ మా దగ్గర మొత్తం డాక్యుమెంట్ ఉంది. ఎప్పుడైతే దేవాలయ భూములు అమ్మితే హైకోర్టుకు చెప్పాలని ఒక జీవో ఉంది. వీళ్ళిద్దరు కలిసి హైకోర్టుకు చెప్పారు. హైకోర్టు కొనమని చెప్పింది.
అప్పుడు మనకు ఆ డాక్యుమెంట్ బయటకు వచ్చింది. అందుకేంటంటే బూర్జువా పార్టీలు అన్నీ కూడా ఏంటంటే ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో కమ్యూనిస్టుల పోరాటం ద్వారా సాధించిన భూములన్నీ ఇప్పుడు ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. ఓకే. మేము అప్పుడు ఆ కనీసము హ్యాండ్ ఓవర్ చేసుకున్నప్పుడు వాళ్ళకు నష్టపరిహారం రూపంలోనైనా ఇప్పుడు ఆ కుటుంబాలకు సాయం పొందుతున్నారు. అట్లా ఏంటంటే మనం పేద ప్రజల యొక్క జీవన విధానంలో వాళ్ళకు ఆదాయాలు వచ్చేటువంటి పద్ధతిలో వాళ్ళకి హెల్ప్ చేసేటువంటి పద్ధతిలో అటువంటి దాన్ని మేము చాలా వరకు చాలా గ్రామాల్లో అట్నే చేసాం. మహేశ్వరం మండలంలో మొట్టమొదట మేము గెలవంగానే పోతే అన్ని కంప చెట్లే ఉన్నాయి తండాలకు. ఫస్ట్ నిర్ణయించుకున్నాం మొత్తం ప్రతి తండాకు రోడ్డు వేయాలని చెప్పాను. మొత్తం మహేశ్వరంలో అన్ని తండాలకు ఆ టైంలో రోడ్లు వేసాం. అట్లా తండాలను పట్టించుకోలేదు, వాళ్ళు చిన్న గ్రామాలను పట్టించుకోలేదు, ఎస్సీ వాడలను పట్టించుకోలేదు. ఓట్లు వచ్చినప్పుడు ఏదో ఒకటి కమ్యూనిటీ, ఇప్పుడు ఉదాహరణకి మన దగ్గర కమ్యూనిటీ బాయ్ తవ్వారు, ఒకటి జాపాలో కమ్యూనిటీ బాయ్ తవ్వారు. కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే ఎలక్షన్లు రాగానే అందరు ఓట్లు ఎట్లా వేయాలరా అంటే ఏదో ఒక పథకాన్ని పెట్టడం, ఓట్లు వేయించుకోవటం. అందుకే ఏది ఏమైనా కమ్యూనిస్టులు ప్రజల తరపున పోరాడి నిలబడేట వాళ్ళు, ప్రజల తరపున పోరాడేటువంటి వాళ్ళు. ఆ రోజు ప్రజలకు భూములు మనం ఇప్పించాం, ఇప్పుడు భూములన్నీ గుంజేసుకుంటున్నారు. ఓకే. తిరిగి మళ్ళీ కమ్యూనిస్టులు ఆ భూముల కోసం పోరాటం చేసిన పరిస్థితి వచ్చింది. అందుకే కమ్యూనిస్టులు అభివృద్ధి అనేటువంటి దానికి కమ్యూనిస్టుల అభివృద్ధి, ప్రజల అభివృద్ధి, కమ్యూనిస్టుల అభివృద్ధి. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే రోడ్ల మీద పూల చెట్లు పెట్టి బ్రహ్మాండంగా అభివృద్ధి అయిందని చెప్పి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. పూల చెట్లు కాదు అభివృద్ధి. అభివృద్ధి అనేటువంటి ప్రజల గ్రోత్ రేట్ పెంచాలి, అది అభివృద్ధి. ఆ గ్రోత్ రేట్ పెట్టడానికి అవసరమైనటువంటి పనులన్నీ కూడా అప్పుడు మేము సాధ్యమైనంత వరకు ప్రజల తరపున నిలబడ్డాము. ఆ పదవిని అందుకోసం ఉపయోగించాం. అయితే రైతు సంఘం ఉద్యమ ప్రయాణం ఎలా కొనసాగుతుంది సార్? నేను తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి అధ్యక్షునిగా ఉన్నా. ఓకే. దాని తర్వాత ఇప్పుడు ఉపాధ్యక్షునిగా ఉన్నా. ఆల్ ఇండియా కమిటీలో కూడా నేను సభ్యున్నే. ఓకే. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో ఉన్నప్పుడు కూడా రంగారెడ్డి జిల్లా సెక్రటరీగా పనిచేశాను. తర్వాత అనేక రైతాంగ సమస్యల మీద పనిచేశాను. ఓకే. తెలంగాణలో ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఏదని మీరు భావిస్తున్నారు సార్? ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రమే కాదు, మొత్తం దేశంలోనే ఓకే రైతులు ఎదుర్కొంటున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి సమస్య ఏంటంటే గిట్టుబాటు ధర. ఓకే. ఎంఎస్పి అనేటువంటి దాన్ని చట్టం చేయాలనేటువంటిది మెయిన్ డిమాండ్. మొత్తం రైతాంగంలో ప్రథమ డిమాండ్ ఏంటంటే ఎంఎస్పిని చట్టం చేయాలి. ఎంఎస్పిని చట్టం చేయాలి అని అంటే ఒక ఎంఎస్పిని నువ్వు నిర్ణయించిన తర్వాత దానికంటే తక్కువకి ఎవడు కొనకూడదు. ఓకే. కొంటే నేరం. ఆ చట్టం చేయటం ద్వారా ఆ రక్షణ వచ్చే అవకాశం ఉంది. ఓకే. దాన్ని చేయడానికి కోసము కేంద్ర ప్రభుత్వము వెనకాడుతుంది. ఓకే. ఇది ప్రధానమైనటువంటి డిమాండ్. రెండోది ఏంటంటే ఈరోజు మొత్తం దేశవ్యాప్తంగా రైతులు అప్పుల్లో కూరుకుపోయారు. మన వ్యవసాయం ఏమో అభివృద్ధి అవుతుంది, ఉత్పత్తి కూడా పెరుగుతుంది, కానీ రైతు మాత్రము దివాలా తీస్తున్నాడు. గిట్టుబాటు ధరకు దివాలా తీస్తున్నాడు, అప్పుల పాలవుతున్నాడు. రైతులు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. ఈ క్రమాన్ని మనం ఎలా చూడాలి అని చెప్పానంటే రైతు కష్టపడి పండించి దేశాన్ని మాత్రం బతికించాలి, దాన్ని మాత్రము చావాలి. రోజుకు 2000 మంది రైతులు వ్యవసాయ రంగం నుంచి బయటకు వస్తున్నారు, కౌలుకి ఇచ్చేసి బయటికి రావటం జరుగుతుంది. అందుకేంటంటే వ్యవసాయం అనేటువంటిది అన్నిటికంటే భారతదేశంలో కీలకమైనటువంటి రంగం. ఇప్పటికీ జీడిపిలో దీని పాత్ర చాలా పెద్ద పాత్రనే ఉంది. అందుకే ఏంటంటే దీన్ని ఎంఎస్పిని చట్టం చేయాలనేటువంటిది ప్రధానమైన డిమాండ్. రెండోది తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ప్రభుత్వ భూములు ఏవైతే పేదలకు ఇచ్చారో ఆ భూములు అన్నిటి మీద ఏంటంటే రకరకాల డెడికేషన్ల పేరుతోటి 22లో ఏలా చేర్చి రకరకాల చేస్తున్నటువంటి క్రమాన్ని భూభారతి పెట్టినా అంతకుముందు ధరణి పెట్టినా ఈ రెండు కూడా ఏంటంటే పేదల భూములు ఈజీగా పరిష్కారం అయ్యే మార్గం మాత్రం ఇప్పటికి కనపడలే. అందుకే ఏంటంటే భూ సమస్యలు ప్రధానమైన సమస్య ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా జైంట్ పట్టాలు,
జైంట్ పట్టాలు అయ్యేటప్పటికి ఏంటంటే ప్రతి సర్వే నెంబర్లా గుంటలు గుంటలుగా ఉంటుంది. ఉమ్, ఒక ఆయన తను అమ్ముకుంటాడు, ఉమ్, అందరు సంతకం పెట్టాలి. తర్వాత ఈయన నాది కూడా అందులో పాలు ఉంది అంటాడు, అందరు అమ్ముకున్నట్టు సంతకాలు పెట్టినట్టు ఉంటుంది. ఉమ్, ఇప్పుడు ఇది చాలా టోటల్గా ప్రతి గ్రామంలో ఎదుర్కొంటున్నట్టు సమస్య. ఓకే. దీన్ని రైతు వారీగా ఆ భూములు ఏ రైతు ఏ భూమి ఉంటుందో ఆయన పేరు మీద పట్టా అటువంటి సిస్టాన్ని ఎంఆర్ఓ ఆఫీసు అసలు ఫీల్డ్ మీదకి వచ్చి రాయాలి దాని లెక్క ప్రకారం. ఓకే. రాయట్లేదు. అందుకే భూ సమస్య తెలంగాణ రాష్ట్రంలో భూ సమస్య అనేటువంటిది ప్రధాన సమస్యగా ఈరోజు ఉంది. ఓకే. ఆ సమస్య పరిష్కారానికి ఇప్పుడున్న భూభారతి పనికి రావట్లేదు, అంతకుముందు ధరణి పనికి రావట్లేదు. ఈ ధరణి అనేటువంటిది తీసుకురావడానికి కోసం ప్రధాన కారణం ఏంటంటే భూమి అనేటువంటిది ఒక వ్యాపార వస్తువు కింద మార్చేశారు. ఈ వ్యాపార వస్తువు కింద మార్చేసిన తర్వాత అవినీతి అనేటువంటిది దేశంలో విపరీతంగా పెరిగిపోయింది. లక్షల కోట్లు జమ అయిపోయినాయి వాళ్ళ దగ్గర. అవి ఎక్కడ పెట్టాలి అనేటువంటి సమస్య వచ్చింది. అవన్నీ భూములలో పెట్టడం ప్రారంభించారు. భూములలో పెడితే లిటికేషన్స్ వస్తున్నాయి. ఉమ్, ఈ లిటికేషన్స్ రాకుండా ఈజీ మెథడ్ ఏం చేయాలి అనేటువంటిది ఆ క్రమంలోనే ఈ ధరని తీసుకొచ్చారు. ఓకే. ఆ భూములన్నీ కొనేశారు. మీరు చూడండి, కష్టపడి పని చేసినాడు ఎవడొక ఎకరం కొనడు. అవును. ఎవడు కొంటాడే అంటే అడ్డగోలుగా డబ్బులు వచ్చినటువంటి వాళ్ళే భూములు కొనేశారు. ధరలు ఎందుకు పెరిగినాయి? అందుకే పెరిగినాయి. అందుకే ధరణి అనేటువంటిది వాళ్ళ అవసరాల కోసం, రైతుల అవసరాల కోసం కాదు. ఎక్కడైనా చర్చకు సిద్ధం. ఇలా భూభారత్ వచ్చినా కూడా రైతులకి ఏదో ఒరగబెట్టిందని చెప్పని రోజు చెప్తున్నారు. అసలు ఏం ఒరగబెట్టలేదు. అసలు రైతు పోయి నా భూమి తప్పుపడదా రావా అని చెప్పంటే రాస్తారా? అందుకే ఏంటంటే భూ సమస్యనే ప్రధానమైన సమస్య తెలంగాణలో. రైతుల ఆదాయం పెరగాలంటే ప్రభుత్వం తీసుకోవాల్సిన 3 ముఖ్యమైన నిర్ణయాలు ఏవిగా మీరు భావిస్తారు? రైతులు అభివృద్ధి కావాలని చెప్పానంటే వ్యవసాయ రంగానికి ప్రధానంగా ఏంటంటే పెట్టుబడి. ఓకే. ఈ పెట్టుబడి బ్యాంకుల రూపంలో అప్పులు ఇవ్వాలి. ఈరోజు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అంటారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అని చెప్పంటే బ్యాంకులో ఎంతైతే డబ్బు ఉంటుందో ఆ డబ్బులో 18% వ్యవసాయ రంగానికి ఇవ్వాలి రిజర్వ్ బ్యాంకు లెక్కల ప్రకారం. అట్లా ఎవ్వడు ఇవ్వట్లేదు. 10% కూడా ఇవ్వట్లేదు. అందుకేందంటే సరి అయిన టైంలో రైతుకు పెట్టుబడి సాయం ఉండాలి. దాని తర్వాత విత్తనాలు గ్యారంటీ విత్తనాలు ఉండాలి. నకిలీ విత్తనాలు లేకుండా గ్యారంటీ విత్తనాలు ఉండాలి. అదే సందర్భంలో ఏంటంటే పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర వచ్చేటువంటి సిస్టమ్ ఉండాలి. ఉంటే అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వం ఈ పంటలు పండియకండి, ఆ పంటలకు పంటలు మార్పిడి చేసుకోండి అని చెప్పి రకరకాల పద్ధతులు చెప్తున్నారు. ఉదాహరణకి మన కందుకూరు మండలు తర్వాత పక్కకున్న మాడుగుల మండలంలో మీరు పొద్దుతిరుడు మీరు సాగు చేయండి అని చెప్పారు వాళ్ళకు. పొద్దుతిరుడు సాగు చేశారు. పొద్దుతిరుడు కొనడానికి కోసం గవర్నమెంట్ సిద్ధం లేదు. ఓకే. మీరు ఎప్పుడైతే రైతుని వేయమని చెప్పారో దానికి మార్కెట్ తయారు చేసి దానికి మార్కెట్ కూడా సౌకర్యం కల్పించాలి. అందుకేంటంటే మార్కెట్ సౌకర్యం అనేటువంటిది అన్నిటికంటే కీలకమైంది. పెట్టుబడి సాయము, రెండోది ఎంఎస్పిని చట్టం చేయటం. ఇవి ముఖ్యంగా ఏంటంటే రైతుకు రెండోది ఏంటంటే ఇవాళ మ్యాన్ పవర్ పెరిగిపోయింది. మ్యాన్ పవర్ పెరిగినటువంటి టైంలో చిన్న చిన్న యంత్రాలన్నిటిని కూడా చిన్న రైతులకు అందరికి ఉపయోగపడే పద్ధతిలో ఆ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా సబ్సిడీ మీద ఇవ్వాలి. ఇప్పుడు కలుపు తీయడానికి కోసము, చిన్న చిన్న గుంటకలు కొట్టుకోవడానికి కోసము రకరకాల పద్ధతులు ఉన్నాయి. అవన్నీ కూడా రైతులకు సబ్సిడీ రూపంలో అవి అందించాలి. తర్వాత విత్తనాలు గ్యారంటీ విత్తనాలు అందాలి. ఇలా మొత్తము సగము నకిలీ విత్తనాలే. అందుకే రైతుకు గ్యారంటీ విత్తనం వచ్చినప్పుడు, పెట్టుబడి వచ్చినప్పుడు, తర్వాత మార్కెట్ కరెక్ట్గా ఉన్నప్పుడు ఆ రకంగా రావడానికి ఆస్కారం ఉంటుంది తప్ప లేకపోతే నష్టం అనేటువంటిది రోజువారీగా జరుగుతుంది. ఆ జరిగే నష్టంలో ఈరోజు పాలకులు ఏంటంటే బ్రహ్మాండంగా మేము రైతు బంధు ఇస్తున్నాము, అది ఇస్తున్నాము, ఇది ఇస్తున్నాము అని చెప్తున్నారు. సో రైతు బంధు అనేటువంటిది కొంత ఉపయోగపడుతుంది, రైతుకు పెట్టుబడి సాయానికి కొంత ఉపయోగపడుతుంది.
కానీ అదే సందర్భంలో అదొకటే ఈ రైతును బయట గట్టెక్కించే పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీ, పంట బీమా పథకాలు రైతులకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయని మీరు భావిస్తారు? రుణమాఫీ అనేటువంటిది అది రైతుకు ఉపయోగపడేటువంటి అంశమే. అప్పుల్లో పడ్డటువంటి రైతుకు ఒక పెద్ద రిలీఫ్, కానీ అది సమగ్రంగా జరగటం లేదు. ఓకే. రెండోది ఏంటంటే పంటల బీమాకు సంబంధించినటువంటిది అది కంపెనీల బీమాగా తయారైంది. అది గవర్నమెంట్ బీమా కంపెనీలకు డబ్బిస్తుంది. బీమా కంపెనీలకు డబ్బిస్తే అందులో 50% కూడా రైతులకు నష్టపరిహారం ఇవ్వట్లేదు. ఆ ఇచ్చిన డబ్బులన్నీ కూడా ఏదో బీమా కంపెనీలకు ఉపయోగపడే పద్ధతిలో ఉంది. ఇప్పటికీ సమగ్రమైనటువంటి పంటల బీమా పథకము రాష్ట్రంలో లేదు, దేశంలో లేదు. ఓకే. అది ఇప్పుడు ప్రతి డిపార్ట్మెంట్కు ఇతర పరిశ్రమలకు గ్యారెంటీగా ఉంటుంది ఏమైనా జరుగుతాయి, కానీ వ్యవసాయ రంగానికి మాత్రం లేదు. అది కూడా తీసుకొస్తే ఏం చేస్తారంటే గ్రామం యూనిట్ అంటారు, మండలం యూనిట్ అంటారు. అరే ఈ పక్కకు రాళ్ళు కొట్టిపోతే ఆ పక్కకు ఏం సంబంధం, మొత్తం కొట్టాలి రాళ్ళు అంటాడు. ఇవన్నీ ఒక రకంగా ఏంటంటే రైతులకు ఇవ్వకుండా చేయడానికి అవసరమైనటువంటి నిబంధనలన్నీ దాంట్లో పొందుపరిచి ఆ బీమా రైతులకు అందటం లేదు. ఒక మాటలో చెప్పాలంటే బీమా కంపెనీలు మాత్రం బలపడుతున్నాయి. బీమా కంపెనీల బీమాగా తయారైపోయింది. కనీస మద్దతు ధర ఎంఎస్పికు చట్టబద్ధత అవసరం అంటారా? అవసరమైతే ఎందుకోసం? దానిపైన మీరేమంటారు? రైతుకు మొత్తం రైతులు పండించినటువంటి పంటకు గ్యారంటీ ధర అనేటువంటిది లేకపోతే రైతు పంట పండించడానికి చాలా కష్టం. ఓకే. దాన్ని గ్యారంటీ చేయడానికి కోసం ఏంటంటే ఇప్పటికీ గవర్నమెంట్ ఏంటంటే ఎంఎస్పిని ప్రకటిస్తుంది, మినిమం ప్రైజ్గా ప్రకటిస్తుంది. ప్రకటించిన దాంట్లో రైతు భూమికి కౌలు కలపటం లేదు అందులో. రెండోది రైతు శ్రమను కలపటం లేదు. మూడోది రైతు ఏదైనా వడ్డీ వడ్డీకి తీసుకొచ్చిండు అనుకో ఆ వడ్డీ కలపటం లేదు. కలపకుండా ఎంఎస్పిని నిర్ణయిస్తున్నారు. దాని మూలంగా ఏంటంటే ప్రతి క్వింటాల్ వెనకాల 1000 రూపాయలు 1200 రూపాయలు నష్టపోతున్నారు రైతు. అందుకే ఏంటంటే ఎంఎస్పిని చట్టం చేయాలి, ఈ 3 అంశాలను కూడా దాంట్లో కలపాలి. కలిపి ఇది ఎంఎస్పిని చట్టం చేయాలి. చట్టం చేస్తే రైతుకు గ్యారెంటీ ఉంటుంది, నా పంటని ఇంతకు అమ్ముకోవచ్చు అనేటువంటి గ్యారెంటీ ఉంటుంది. కాబట్టి రైతు కష్టపడి పని చేసుకొని పండించడానికి అవకాశం ఉంది. ఒకవేళ మీరు ఎంఎస్పిని చెయ్యరు, ఈ ధరలకు గ్యారెంటీ చెయ్యరు, వ్యవసాయ రంగం క్రమేపీ రైతులు దాని నుంచి బయట రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం ఉద్దేశం కూడా అదే. ఏంటంటే ఈ వ్యవసాయ రంగం నుంచి రైతులందరూ బయటకు వెళ్ళిపోవాలి. ఈ మొత్తం భూములన్నీ కూడా ఏంటంటే కార్పొరేట్ వాళ్లకు కాంట్రాక్ట్ వ్యవసాయం కిందకి ఇవ్వాలనేటువంటిది ఈ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా రైతులను నష్టపరిచి రైతుల్ని భూములకు దూరం చేయడానికి కోసమే ప్రయత్నం చేస్తుంది. అయితే జంగారెడ్డి గారు, తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలను తగ్గించడానికి ముఖ్యంగా తీసుకోవాల్సిన చర్యలు ఏవని మీరు భావిస్తున్నారు? అంటే దానికి సంబంధించిన ఏ సంస్కరణలు తీసుకొస్తే రైతుల ఆత్మహత్యలను తగ్గించవచ్చని మీరు భావిస్తున్నారు? రైతులు ఆత్మహత్యలు అని చెప్పంటే ఎవరు తన ప్రాణాన్ని తీసుకోవాలని ఎవరు కూడా ప్రయత్నం చేయరు. ఏ జంతువు కూడా తను చావాలని అనుకోదు, బతకాలని అనుకుంటుంది. రైతు ప్రాణం తీసుకుంటుండు అని చెప్పనంటే తన అప్పులు తీర్చలేక అప్పుల సుడిగుండంలో కూరుకుపోయి బయటికి అవమానానికి గురైపోయి ఈ అమ్మాయి బతికేందుకురా అని చెప్పి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుంది. దీని మీద మొత్తం స్వామినాథన్ కమిషన్ వేసి దేశమంతా తిరిగి ఈ ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు, కారణాలు ఏమిటని మొత్తం విశ్లేషించి ఆయన మొత్తం సిఫార్సు చేసింది ఏంటంటే ఎంఎస్పిని చట్టం చేయాలి. తర్వాత ఈ చట్టం చేయటం ద్వారా రెండోది ఏంటంటే పెట్టుబడి ఎంతైతే ఒక రైతు ఖర్చు పెడతాడో, ఒక క్వింటాలకు తను పండించడానికి ఎంతైతే ఖర్చు అవుతుందో దానికి 50% కలిపి ధర నిర్ణయించాలని చెప్పని స్వామినాథన్ కమిషన్ సిఫార్సు చేసింది. దాన్ని అమలు చేయమని చెప్పి అంటున్నాం. ఆయన మొత్తం తిరిగి ఆ రిపోర్ట్ తయారు చేసిన దాంట్లో అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఉన్నాయి దాంట్లో. ఆయన చెప్పిన సిఫార్సును వీళ్ళు అమలు చేయట్లేదు. కమిషన్ ఎందుకు వేసినట్టు? రైతుల ఆత్మహత్యలకు ఆగాలని చెప్పానంటే
ఖచ్చితంగా ఆయన సిఫార్సులను అమలు చేయాలి. ఇలా మా డిమాండ్ కూడా మెయిన్ డిమాండ్ అదే. ఇప్పుడు ఢిల్లీలో జరిగినటువంటి సంవత్సరం జరిగినటువంటి రైతుల పోరాటంలో కూడా ఇదే ఎంఎస్పిని చట్టం చేయాలనేటువంటిది రేపు కూడా మళ్ళీ స్టార్ట్ చేయబోతుంది. ఓకే. తెలంగాణ రాష్ట్రంలో రైతు సంఘం ఇప్పటి వరకు సాధించిన ముఖ్యమైన విజయాలు ఏంటని అడిగితే మీరు దాని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు ఈ రైతు సంఘానికి ఒక పెద్ద చరిత్ర ఉంది. ఈ రైతు సంఘం 1936లో ఏర్పడ్డది. ఓకే. స్వాతంత్రం రాకముందు. స్వాతంత్రోద్యమంలో దీని పాత్ర చాలా కీలకమైనటువంటి పాత్ర. దాని తర్వాత భారతదేశంలో జరిగినటువంటి అనేక రైతాంగ పోరాటాలు, తెలంగాణ సాయుధ పోరాటం, తెబాకో పోరాటం, ఆ తర్వాత కలకత్తాలో జరిగినటువంటి, బెంగాల్లో జరిగినటువంటి పోరాటం, ఈ పోరాటాలు ఒక చరిత్రాత్మకమైన పోరాటాలు నిర్వహించిన దాంట్లో రైతు సంఘం ప్రధానమైనటువంటి. రెండోది ఏంటంటే స్వాతంత్రానంతరం కూడా రైతాంగం వ్యవసాయ రంగంలో కీలకమైనటువంటి మార్పులు తీసుకురావాలని చెప్పి పోరాటం చేసిన దాంట్లో ఏఐకేఎస్, మా ఆల్ ఇండియా కమిటీ ఏఐకేఎస్ ముఖ్యంగా. దీంట్లో స్వామి సహానంద, ఈ కాంగ్రెస్ వాళ్ళు చాలా రోజులు దీంట్లో ఉన్నారు. దాని తర్వాత దీని నుంచి బయటికి వెళ్ళిపోయారు వీళ్ళంతా. ఓకే. అందుకేంటంటే ఈ రైతు సంఘానికి ఒక పెద్ద చరిత్ర ఉంది. రైతుల తరపున అన్ని రంగాల్లో భూ సమస్యల మీద కానీ, గిట్టుబాటు ధరల మీద కానీ, మార్కెట్ల మీద కానీ, తర్వాత నకిలీ విత్తనాల మీద కానీ, వీటన్నిటి మీద ఏంటంటే రైతు సంఘం అనేక పోరాటాలు చేసి అనేక మార్పులు తీసుకురావడానికి కోసం ప్రయత్నం చేసింది. ఉదాహరణకి కేసీఆర్ మొట్టమొదట అధికారంలోకి రాగానే నేను అప్పుడు మొదటి అధ్యక్షునిగా ఉన్నా. మేము రోజువారీ రైతుల ఆత్మహత్యలన్నీ కూడా నమోదు చేశాం. ఆ అసెంబ్లీ జరిగేటప్పటికి 750 మంది చనిపోయారు. 750 మంది పేర్లతో యుక్తంగా, గ్రామాలతో యుక్తంగా మొత్తం రాసి ఆ నవ తెలంగాణ పేపర్లో వేయించి అది అసెంబ్లీలో పంచాం. అప్పుడు రైతులు లేదు, ఆత్మహత్యలు లేదు అనేటువంటి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్న రైతుల్ని మేము ఆదుకుంటాము అని చెప్పని హరీశ్వరరావు ప్రకటన, కేసీఆర్ ప్రకటన అప్పుడు స్టార్ట్ అయింది. అప్పటికి రైతు లేదు, బంధు లేదు. అంటే ప్రభుత్వ లెక్కల ప్రకారం అప్పటికి ఆత్మహత్యలు లెక్కలోకి తీసుకోవట్లేదు వాళ్ళు. రైతులు సుఖ సంతోషాలతోటి పాడి పంటలతో బాగున్నారని ప్రభుత్వం భావించింది. అంటే మీరు వెలుగులోకి తీసుకొచ్చేంత వరకు కూడా ప్రభుత్వానికి ఆ సోయి లేదని మీరు అంటున్నారు. నేను అదే సందర్భంలో మేము ఏం చేసినామంటే రాష్ట్రంలో ఒక జాతా పెట్టాం. రాష్ట్రంలో మొత్తం వామపక్ష రైతు సంఘాలు అన్ని కలిసి ఒక జాతా పెట్టి రైతుల ఆత్మహత్యల కుటుంబాల దగ్గరికి వెళ్ళి కలిసాం. నేను మొట్టమొదట ఒక రైతు ఆత్మహత్య చేసుకున్న కుటుంబం దగ్గరికి వెళ్ళాను. తిరుమలాపూర్ మండల్లో తిరుమలాపూర్ అనే గ్రామంలోకి వెళ్ళాను. అక్కడ ఒక గౌడు రైతు, ఆయన రైతు, తర్వాత చుట్టుముట్టు గ్రామాలకు కూడా పెద్ద మనిషిగా పనిచేస్తున్నాడు. ఆ ఏరియాలో ఈ ఫైనాన్స్ సిస్టమ్ ఉంది, మైక్రో ఫైనాన్స్ సిస్టమ్ ఉంది. ఆ మైక్రో ఫైనాన్స్ లో ఈయన ఆ సమిష్టి కుటుంబం, అది ఆ వ్యవసాయం అంతా ఈయనే చూస్తున్నాడు. ఆ అప్పులు తీసుకొచ్చాడు, అప్పులన్నీ పెరిగిపోయి వాడు మైక్రో ఫైనాన్స్ వాడు ఆయన ఇంట్లో వచ్చి కూర్చున్నాడు. ఉదయం 10 గంటలకు వచ్చి సాయంత్రం 3 గంటల దాకా కూర్చున్నాడు. మరి డబ్బులు కట్టాలి, ఏం చేస్తావు నాకు తెలియదని. ఆయన ఎవరు ఆ రోజు రాత్రి అన్నం తింటూ సగం తిని నీళ్ళు పోసాడు. అమ్మ దాంట్లో నీళ్ళు పోసేసి, ఎందుకయ్యా తింటలేవు అని భార్య అడిగింది. ఏదో నాకు తినబుద్ధి అయితే లేదన్నాడు. తెల్లవారుజామున పోయి చెట్టు కూర వేసుకొని చచ్చిపోయాడు. నేను ఇంకా అరే ఈ గ్రామంలో మరి మైక్రో ఫైనాన్స్ ఇంత ఘోరంగా ఉంది కదా అని ఇంకేమైనా జరిగి ఉండాలా అని చెప్పానంటే ఇంకా 3 చచ్చిపోయారు. ఆ 3 చనిపోతే వాళ్ళు పంచనామా కూడా చేయలేదు, దాన్ని ఏది చేయకుండా పూడ్చిపెట్టి పిచ్చేసారు. రకరకాల భయభ్రాంతులకు గురి చేసి ఆ ప్రాంతంలో. అట్లా మీడియాలో పేపర్లో కూడా పెద్ద ఎక్కడ చెయ్యనియరు. అట్లా మేము రైతుల అవన్నీ వెలుగులోకి తీసుకొచ్చి ఢిల్లీలో రైతుల్ని తీసుకెళ్లి, రైతుల కుటుంబాలను ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను తీసుకెళ్లి ఢిల్లీలో ధర్నా పెట్టాం. అప్పుడు రైతు ఆత్మహత్యలది కొంచెం వెలుగులోకి రావటంతో అప్పుడు రైతు ఎజెండాను
అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం తీసుకొని రైతు బంధు వైపు అట వెళ్ళడానికి కోసం ప్రయత్నం చేసింది. ఓకే. ఈ రైతు బంధు ఇవన్నీ రైతు సంఘం విజయాలని భావించవచ్చు. ఖచ్చితంగా. ఓకే. ఇప్పుడు అదే టైంలో మేము రైతాంగ ఆత్మహత్యల మీద ఒక పెద్ద ఉద్యమం తీసుకొచ్చాం. ఉద్యమం తీసుకొచ్చిన ప్రభావంలోనే అది దేశంలో కూడా చాలా రాష్ట్రాలు, మహారాష్ట్రలో ఇంకెక్కువ. ఓకే. ఆ క్రమంలోనే ఇక్కడ మొట్టమొదటిసారిగా రైతులకు ఏదో హెల్ప్ చేయాలని చెప్పి అనేటువంటిది ఆ రైతు బంధు అనేటువంటిది ప్రభుత్వం తీసుకొచ్చింది. ఓకే. తెలంగాణ రాష్ట్రంలో రైతు సంఘం ఉద్యమాలు ప్రభుత్వ నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయంటారా? దాన్ని మీరు ఏకీభవిస్తున్నారా? ఖచ్చితంగా రైతాంగ ఉద్యమాలు అనేటువంటివి ప్రభుత్వాలను కదిలించడానికి కోసము దాని పాత్ర చాలా కీలకమైన పాత్ర. నీకు మొదటి నుంచి చరిత్ర తీసుకున్నా, ఇప్పుడు జరుగుతున్నటువంటి దాన్ని కూడా చూసినా, ఇప్పుడు ఢిల్లీలో జరిగినటువంటి 1 సంవత్సరము పోరాటంలో 2 డిమాండ్లు, ఎంఎస్పిని చట్టం చేయాలి, మొత్తం ఒకసారి రుణమాఫీ చేసేయాలి అని చెప్పి అంటే, అప్పుడు ప్రభుత్వము సంవత్సరం దాకా భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత 1 సంవత్సరం పోరాటం చేసినటువంటి అక్కడే ఉండి 700 మంది చనిపోయారు. వాళ్ళను శవాలను పంపించారు కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళి కదలలేదు. అప్పుడు కానీ కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి తన క్షమాపణ చెప్పి వాళ్ళకు రైటింగ్లో రాసిచ్చారు, మేము చర్చించి దీన్ని పరిష్కరిస్తామని చెప్పనేటువంటిది. మరి ప్రభుత్వాలను ప్రభావితం చేయకుండా రైతాంగ ఉద్యమాలు అది దాన్నే కాదు, మొత్తము భారతదేశంలోనే అనేక రంగాల మీద ఆ రైతాంగ ఉద్యమం యొక్క ప్రభావం పడింది. అదే రకంగా తెలంగాణలో కూడా అటువంటి రైతాంగ ఉద్యమాలు ఇవన్నీ కూడా ఇప్పుడు బయట నుంచి పెద్ద ఎత్తున వ్యవసాయ ఉత్పత్తుల్ని దిగుమతి చేసుకుంటున్నారు. ఉదాహరణకి మొన్న ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం చేసుకుంది. ఏందే దాంట్లో అని చెప్పంటే, అమెరికా పెట్టుబడిదారు దేశాలన్నింటిలో కూడా వ్యవసాయ ఉత్పత్తులన్నిటినీ మన దగ్గరికి అమ్ముకోవడానికి కోసము ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. పాల ఉత్పత్తులు వచ్చినాయి అనుకో, మన పాల ఉత్పత్తుల మీద దెబ్బ పడుతుంది. పత్తి వచ్చింది అనుకో, మన పత్తి రేటు తగ్గిపోద్ది. అట్లా అనేక ఉత్పత్తులన్నీ కూడా ఏంటంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో చేసేసాడు. దాని మీద గొడవ నడుస్తుంది. అందుకే ఇవన్నీ రైతాంగ ఉద్యమాలు లేకుండా ఏ ప్రభుత్వం కూడా దాన్ని పరిష్కరించడానికి కోసం ప్రయత్నం చేయట్లేదు. అయినా వాళ్ళు కార్పొరేట్లకు లాభాలు ఎలా గడించాలనేటువంటి కాన్సెప్ట్ తోటే వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. రైతాంగం మాత్రం రైతాంగాల హక్కుల కోసం మాత్రం అలిపెరగని పోరాటాన్ని మాత్రం అది తెలంగాణలో కానీ దేశవ్యాప్తంగా కానీ జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో రైతు ఉద్యమాలు రాజకీయాలకు పరిమితం అవుతున్నాయనే అభిప్రాయాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? రైతాంగ ఉద్యమాలు అనేటువంటివి రాజకీయాలకు పరిమితం అనేటువంటిది ఏమి లేదు. దీంట్లో రైతు సంఘంలో అనేక రాజకీయ పార్టీల కింద ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ రైతు సంఘంలో ఉన్నారు. వాళ్ళకి రాజకీయ అభిప్రాయాలు ఏమున్నా రైతు సంఘం యొక్క రైతాంగ సమస్యల మీద పనిచేయడానికి కోసం కలిసి వచ్చేటోళ్ళు చాలామంది ఉన్నారు. ఇది మేము రాజకీయాలకు పరిమితం చేయట్లేదు. రాజకీయాలకు పరిమితం చేయడానికి కోసం ఒక పార్టీ ఉంది. ఇప్పుడు రైతాంగ సమస్యల మీద మాత్రమే కలిసి వచ్చే వాళ్ళందరినీ కూడా కలుపుకొని పనిచేయడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాం. అందుకే దానికి రాజకీయాలకు ఏం సంబంధం లేదు. రైతాంగ సమస్యల మీద పనిచేసే క్రమంలోనే రైతు సంఘాన్ని ఏర్పాటు చేసాము. ఆల్ ఇండియాలో ఏఐకేఎస్ పేరుతో ఉంది, తెలంగాణలో తెలంగాణ రైతు సంఘం పేరుతో ఉంది, ఏపీలో ఏపీ రైతు సంఘం పేరుతో ఉంది. ఇట్లా ఉంది తప్ప రాజకీయాలకు పరిమితం చేసే పరిస్థితి ఏం లేదు. జంగారెడ్డి గారు, తెలంగాణ రాష్ట్రంలో రానున్న 5 ఏళ్లలో వ్యవసాయాన్ని ఎలా చూడాలని మీరు అనుకుంటున్నారు? ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటంటే ఈ వ్యవసాయ రంగాన్ని కంపెనీ వ్యవసాయం కిందకి మార్చాలనేటువంటిది కేంద్ర ప్రభుత్వం చట్టం చేయడానికి కోసం ప్రయత్నం చేస్తుంది. అది 3 చట్టాలు చేసింది. ఒకటి, వ్యవసాయ రంగాన్ని మొత్తము కార్పొరేటీకరించి కంపెనీ వ్యవసాయ కిందకి మార్చాలి.
రైతు తన భూమిని తన అంత కలిసిందే కంపెనీలో షేర్ రూపంలో దాంట్లో ఎంటర్ అయిపోవాలి. ఓకే. ఆ చట్టం యొక్క సారాంశం. మ్మ్. రెండోది ఏంటంటే మొత్తం పండినటువంటి పంటనంతా కూడా ప్రైవేటు వాళ్ళు కొనాలి. ఓకే. ప్రభుత్వ మార్కెట్లు అనేటువంటివి ఇక ఉండయి. మ్మ్. ఇది ఈ చట్టం వాళ్ళు తీసుకొచ్చినటువంటి చట్టం యొక్క సారాంశం. ఓకే. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే వ్యవసాయ రంగాన్ని మొత్తం ప్రపంచంలో అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో రైతువారీగా భూమి లేదు, రైతువారీగా పంటలు పండియటం లేదు. మ్మ్. అందరు పెద్ద పెద్ద వ్యవసాయ కమతాల కింద మారిపోయింది. ఈరోజు అమెరికాలో 450 ఎకరాల నుండి మ్మ్. 10,000 ఎకరాలు 20,000 ఎకరాల దాకా ఒక్కొక్క రైతుకు ఉంటుంది. మ్మ్. ఒక రైతుకు సబ్సిడీ అక్కడ ఇస్తుంది 21 లక్షల రూపాయలు రైతుకు సబ్సిడీ ఇస్తుంది. మ్మ్. మరి మన భారతదేశ వ్యవసాయం కాడికి వస్తే 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు దాదాపు 90% మంది. మ్మ్. ఎక్కువ కమతాలు 2.5 ఎకరాల కాడికెళ్ళి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మ్మ్. అయితే దీన్ని ఏంటంటే ఈ ఈ కార్పొరేటీకరణ కిందికి మార్చాలనేటువంటిది కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. మ్మ్. అందుకే ఏంటంటే దీన్ని ఏ పరిస్థితుల్లో రైతు సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. దీన్ని మీరు ఎంఎస్పిని చట్టం చేసి రైతుకు రక్షణ కల్పించాలి తప్ప దీన్ని కార్పొరేటీకరణ చేయడానికి వీలు లేదని చెప్పనేటువంటిది పెద్ద పోరాటం జరుగుతుంది. ఆ పోరాటం మూలంగానే ఆపుకున్నాడు. ఓకే. ఇప్పుడు ఒకవేళ మెజారిటీ వచ్చిందనుకో బీజేపీకి, మెజారిటీ వస్తే రేపొద్దున ఈ చట్టాలను బ్రహ్మాండంగా తీసుకొచ్చేసి అమలు జరిపేటువంటి పరిస్థితి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకి విద్యుత్ రంగం ఉంది. మ్మ్. విద్యుత్ రంగంలో మొత్తము ఈ విద్యుత్ రంగాన్ని లాభాల బాటలోకి తీసుకొచ్చి మ్మ్. దీన్ని ప్రైవేటీకరించాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఓకే. ఇప్పుడు ఉదాహరణకి స్మార్ట్ మీటర్లు పెట్టాలి అందరికీ. మ్మ్. ప్రతి ఇంటికి స్మార్ట్ మీటర్ పెట్టేసేయాలి. వ్యవసాయానికేమో బోర్కాన్నే పెట్టేయాలని మొన్న నిర్ణయించారు. మ్మ్. దీని మీద చాలా పెద్ద వ్యతిరేకత వచ్చింది. బీహార్లో ఆ మీటర్లన్నీ ఎత్తుకపోయి బోనాలలోకి ఎత్తుకపోయి తీసుకుపోయి తగలబెట్టేశారు. మ్మ్. ఏపీలో అమలు చేస్తున్నారు, వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు. మ్మ్. మన దగ్గర తెలంగాణ రాష్ట్రంలో ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు పెడతామన్నారు. మ్మ్. అంటే ఆ రైతులు, ఆ ఏరియా ఉన్న రైతులు ఎంత కరెంటు వాడుతున్నారు అనేటువంటిది ఆ మీటర్ పెట్టడం ద్వారా కనుక్కుంటామని. ఇప్పుడు ఈయన ఏం చేస్తుండండి అంటే రైతు డిస్కామ్ అని ఒక కొత్త డిస్కామ్ని పెట్టాడు. మ్మ్. ఇప్పటికే 2 డిస్కామ్లు ఉన్నాయి. దాన్ని 3వ డిస్కామ్ చేసి ఆ 3వ డిస్కామ్ కింద ఏంటంటే ఇల్లు, తర్వాత బావులు, మ్మ్. తర్వాత వాటర్ సప్లైకి సంబంధించిన అంతా ఈ రైతు డిస్కామ్ కిందకి తీసుకొచ్చేసి దీన్ని ఈ సబ్సిడీలు అన్నీ కూడా దీనికి ఇస్తున్నారు కాబట్టి ఈ ప్రభుత్వమే భరించాలి. కేంద్రం ఆలోచన ఏంటంటే సబ్సిడీలు మాకు సంబంధం లేదు, మీ రాష్ట్రాలు ఏం చేసుకుంటారో మీరు చేసుకోరు అని చెప్పి కేంద్ర ఆదేశాల మేరకు ఇప్పుడు దీన్ని మన దగ్గర 3వ డిస్కామ్గా పెట్టి స్మార్ట్ మీటర్లు పెట్టడానికి కోసం ప్రయత్నం చేస్తున్నారు. మన సెల్ ఫోన్ గిట్లా మనం రీఛార్జ్ చేసుకుంటాం కదా, ముందే చేసుకుంటే 4 రోజులు నడుస్తుంది. ఇప్పుడు కరెంటుది కూడా ముందే రీఛార్జ్ చేసుకోవాలి. స్మార్ట్ మీటర్లు అంటే అదే సిస్టమ్. ఆ దానిలోకి తీసుకొచ్చి దీన్ని మొత్తం ప్రైవేటు అదానికి అప్పజెప్పాలనేటువంటిది కేంద్రం యొక్క లక్ష్యంగా ఇది పనిచేస్తున్నారు. అందుకే ఏంటంటే ఈ మొత్తం పెట్టుబడిదారు విధానం అభివృద్ధి అయ్యే కొద్దీ అన్ని భూములు, పంటలు, ఫ్యాక్టరీలు, ప్రభుత్వ సంస్థలు, ఇప్పటిదాకా అభివృద్ధి చెందినటువంటి సంస్థలు అన్నిటిని కూడా ప్రైవేట్ పరం చేసేటువంటి పద్ధతిలో ప్రయత్నం చేస్తున్నారు. ఈ వ్యవసాయ రంగాన్ని కూడా అదే పద్ధతిలో ప్రయత్నం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా విత్తన రంగ పరిస్థితి ఏ విధంగా ఉందని చెప్పి మీరు భావిస్తున్నారు? ముఖ్యంగా ఏంటంటే విత్తన రంగం అంతా ప్రైవేట్ వాళ్ళ చేతులకు వెళ్ళిపోయింది. ఓకే. ఇప్పుడు వెనకడికి రైతులు ఏంటంటే మంచి విత్తనాలు ఎక్కడైతే ఉంటాయో వాటిని తీసుకొచ్చి భద్రపరిచి ఆ విత్తనాలు వేసుకునేవాళ్ళు. ఇప్పుడు విత్తన రంగంలో టోటల్గా ఒక 8 కంపెనీలు ఈ విత్తన రంగంలోకి వచ్చాయి. అందులో ప్రధానంగా తెలంగాణలోనే ఎక్కువ ఉత్పత్తి. ఎందుకంటే ఇది సమశీతల మండలం కాబట్టి ఇక్కడే ఉత్పత్తి చేయిస్తున్నారు రైతులతోటి. ఇవన్నీ కూడా ఏంటంటే దాదాపు 150 దేశాలకు మన దేశం నుంచి విత్తనాలు కూడా బయట దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇదంతా ఈ రంగం అంతా ఏంటంటే రైతుల చేతిలో లేదు, ఇది కార్పొరేట్ చేతులకు వెళ్ళిపోయింది. ఇది కూడా వెళ్ళిపోయింది. అందుకే ఇది వెళ్ళిపోయినట్టుగానే మిగతా రంగాలను కూడా
కార్పొరేట్ చేతుల్లోకి వెళ్ళిపోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఓకే. ఇప్పుడు ఇదే క్రమంలో ఏంటంటే నకిలీ విత్తనాలు కూడా రంగంలోకి వచ్చినాయి. ఉమ్, రైతు ఏం చేస్తాడు, ఇది నాణ్యమైన విత్తనమా కాదా అనేటువంటిది ఎక్కడ సర్టిఫై చేయడు. ఉమ్, పక్క రైతు తీసుకొచ్చేస్తే ఇది మంచిగుంటే నువ్వు ఏడ తెచ్చినావు నేను కూడా అదే తీసుకొస్తా అని చెప్పని పోయి తీసుకొచ్చే పరిస్థితి వస్తుంది. ఉమ్, అట్లా ప్రతి సంవత్సరము చాలా పెద్ద ఎత్తున ఈ నకిలీ విత్తనాల వల్ల నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఓకే. ఇప్పుడు పట్టుకుంటుంది, అక్కడక్కడక్కడ పట్టుకుంటున్నారు. ఏం పట్టుకున్నా రైతు ఒకసారి పంట వేసిన తర్వాత అది ఫెయిల్ అయిన తర్వాత వాడు కోలుకోవడానికి కోసం 4 ఏళ్ళు పడుతుంది. ఉమ్, ఆ రకంగా విత్తన రంగం అంటే మొత్తం టోటల్ ప్రైవేట్ వాళ్ళ చేతులకు వెళ్ళిపోయింది. ఓకే. ఆ రైతుల చేతిలో లేదు ఇది. ఓకే. అదే రకంగా ఫర్టిలైజర్స్ ఉన్నాయి అనుకో, ఫర్టిలైజర్ సంబంధించింది అంత ఏంటంటే తగ్గించాలనేటువంటి కారణం చేత ఏంటంటే మొత్తం దాని మీద ఉన్న సబ్సిడీలు అన్నీ గవర్నమెంట్ తగ్గిస్తూ పోతుంది. ఉమ్, తగ్గించి ఇప్పుడు వివిధ కారణాల చేత ఇప్పుడు యూరియా కోసము లైన్లు కట్టి ఎక్కడెక్కడో వెతుక్కోవాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. ఆ రకంగా ఏంటంటే ఈ విత్తన రంగము అనేటువంటి దాని మీద ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి దాన్ని కూడా దాన్ని వదిలేశారు. ఉమ్, ప్రభుత్వం ఇంతకుముందు రీసెర్చ్ చాలా బ్రహ్మాండంగా చేసేవాళ్ళు, అందులో ఉండేటువంటి ఖాళీలు పూరించటం లేదు. తర్వాత ఆ విత్తన రంగాన్ని ప్రభుత్వ అజమాయిషీలో నడుపుదామనేటువంటి ఇది కూడా లేదు. మొత్తం ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి అప్పచెప్పారు. ఏముందండి, ఈరోజు విద్య ప్రైవేటు, వైద్యం ప్రైవేటు, విత్తనాలు ప్రైవేటు, ఇప్పుడు మన విద్యుత్తు ప్రైవేటు, మొత్తం ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెడుతున్నారు. ఇది ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి. అందుకే రాబోయేటువంటి కాలంలో కార్పొరేట్ల పరిపాలనే వస్తుంది తప్ప మరొకటి రాదు. ఇంకొకటి, ఈ వ్యవసాయం మీద జరుగుతున్న పరిశోధనలు ఈ రైతులకు చేరువలో ఉండటం లేదంటారా? ప్రభుత్వం మీద మీరు ఎంతవరకు మీ సంఘం నుంచి దాని మీద ఒత్తిడి తీసుకొస్తారు ఈ విషయం పైన? ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి వాళ్ళ రీసెర్చ్ సెంటర్లు అన్నీ కూడా నేను చెప్తున్నాడా చాలా ఖాళీలు ఉన్నాయి. ఆ ఖాళీలు పూరించటం లేదు. తర్వాత కొత్త విత్తనాలను కనిపెట్టడంలో ప్రైవేటు వాళ్ళేమో 80% విత్తనాలు వాళ్ళు సరఫరా చేస్తుంటే వీళ్ళు దాదాపు 20% 10% చేస్తున్నారు. ప్రభుత్వేతర ఉంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే అజమాయిషి వాళ్ళది తప్ప వీళ్ళది ఏం లేదు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటారు మరి తెలంగాణ రాష్ట్రంలో కానీ దేశవ్యాప్తంగా కానీ? దేశవ్యాప్తంగానే పెట్టుబడిదారీ విధానం బాగా అభివృద్ధి చెందిన తర్వాత కార్పొరేటీకరణ కిందకి వెళ్ళిపోయింది అది. ఓకే. కార్పొరేట్లు ఇప్పుడు మనమేంటంటే ఇప్పుడు మోడీ మొత్తం దేశాన్ని నడుపుతున్న మనం అనుకుంటాం, దాని వెనకాల కార్పొరేట్లు. ఆయన అధికారంలోకి తీసుకొచ్చింది కూడా కార్పొరేట్లే, కార్పొరేట్ మీడియానే. ఓకే. ఇప్పుడు అందుకే ఈ మొత్తం వ్యవస్థను కార్పొరేట్లు అంతర్గతంగా నడిపించేటువంటి అంశాన్ని మొత్తం భారతదేశం అంతా అందరు ప్రజలు చలనంలో ఉండి సంపదను ఉత్పత్తి చేస్తే ఆ ఉత్పత్తి అంతా కార్పొరేట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళేటువంటి పద్ధతిలో ఈ చట్టాలు, ప్రభుత్వ హెల్పింగ్ అంతా కూడా ఆ పద్ధతిలో ఉంటుంది. ఉదాహరణకు చూస్తే నీకు 1056 ఎకరాలు 99 పైసలకి ఎకరం చొప్పున ఇచ్చేశారు. 99 పైసలకి ఎకరమే ఇస్తారండి ఎవరన్నా? ఇస్తామండి, మేము ఇస్తాం అంటున్నాడు ఆయన నారా చంద్రబాబు నాయుడు. మేము ఇస్తాం, ఇచ్చేశారు. రైతుల దగ్గర మాత్రమే పుణ్యాన్ని గుంజుకుంటున్నారు, అని పైసలు ఇవ్వట్లేదు. వాళ్ళకి మాత్రం 99 పైసలకు భూములు ఇచ్చేస్తున్నారు. అంటే మా ఇష్టం, రూపాయి కూడా ఎకరం ఇచ్చిన పరిస్థితులు చూసాం. అదే 99 పైసలు చెప్తా, మా ఇష్టం అంటే ఎవడిచ్చాడు మీకు అధికారం? అందుకే ఇది ఏంటంటే ప్రజల స్థాయి ప్రశ్నించగలిగిన స్థాయిలో లేదు. పాలకులను అర్థం చేసుకొని ప్రశ్నించగలిగే స్థాయిలో ప్రజల చైతన్యం పెరగలేదు. ఆ ప్రజా చైతన్యం ద్వారానే దాన్ని కంట్రోల్ చేయగలం. అందుకే ఆ స్థాయిలో వీళ్ళ విధానాలను అర్థం చేసుకోవడానికి కోసం ప్రజల చైతన్యము ఆ స్థాయిలో లేకపోవటం వల్లనే ఈరోజు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ కార్పొరేటీకరణ అమలు చేస్తున్నారు. అదే పరిపాలన కదా మనకేం సంబంధం అని అనుకుంటున్నారు. కానీ మనకు సంబంధం, మనం దాంట్లో పాత్రధారులం, సూత్రధారులం అనేటువంటిది ప్రతి ఒక్కటి గమనించాలి కదా. ఆ పరిస్థితి అనేటువంటిది లేదు. తెలంగాణ రాష్ట్ర రైతు పరిస్థితి గురించి చెప్పమంటే మీరు ఏం చెప్తారు? తెలంగాణ రాష్ట్రంలో రైతులు చాలా ఇబ్బందులు ఉన్నారు. ఈ రైతుల నుంచి గట్టెక్కించాలని చెప్పంటే, వాళ్ళ ఇబ్బందుల నుంచి గట్టెక్కించాలని చెప్పంటే వాళ్ళకు మౌలికమైనటువంటి సదుపాయాలన్నీ కూడా వ్యవసాయ రంగానికి ప్రభుత్వం కల్పించాలి. ఓకే. కల్పించడం ద్వారా మాత్రమే గట్టెక్కించగలరు. మీకు ఇష్టమైన రైతు నాయకుడు గురించి చెప్పమంటే మీరు ఎవరి పేరు చెప్తారు? తెలంగాణ రాష్ట్రంలోనైతే
సారంపల్లి మల్లారెడ్డి గారు అని ఉన్నారు. దేశ దేశ లెవెల్లో అయితే దేశంలో అయితే విజయకృష్ణ అని చెప్పని ఆయన ఉన్నాడు. మా సారంపల్లి మల్లారెడ్డి గారు ఆయన దగ్గరికి అన్ని పార్టీలలో సమాచారం కోసం వస్తారు. అది కాంగ్రెస్ పార్టీ కానీ ఎవరు కానీ. ఆయన రైతాంగ సమస్యల ఎడల ఒక సమగ్రమైన దృక్పథం కలిగినటువంటి నాయకుడు. ఎందుకంటే ఆయనను నేను చాలా లైక్ చేస్తాను. ఓకే, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన SIR పై మీ అభిప్రాయం ఏంది? కేంద్ర ప్రభుత్వం SIR ఏది తీసుకొచ్చిందో ఇది చట్టం చేసేటప్పుడు బెంగాల్ లాంటి రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని చేశారు. ఇప్పుడు బెంగాల్లో బంగ్లాదేశ్ నుంచి చాలా మంది అక్కడికి వచ్చారు, రోహింగ్యాలో అంటున్నారు. అక్కడ మమతా బెనర్జీ గెలవడానికి కారణం వాళ్ళందరూ ఓట్లు తీసేస్తే ఆమెను ఓడించవచ్చు అని చెప్పనేటువంటి ఒక ఉద్దేశంతో అక్కడ SIRను తీసుకొచ్చి దాన్ని అమలు చేశారు. దాన్ని అమలు చేయడం ద్వారా ఏంటంటే లక్షలాది మంది ఓట్లన్నీ కూడా ఎగిరిపోయి ఆ బెంగాల్లో అధికారం రావడానికి కోసం కూడా ప్రయత్నం చేశారు. ఉదాహరణకి SIRలో ఒక వ్యక్తి నేను ఈ గ్రామస్తున్నే, నేను ఇక్కడే పుట్టాను అని చెప్పని తన పుట్టినటువంటి ఒక సర్టిఫికెట్ను తీసుకొచ్చి ఇవ్వమని చెప్పని అడుగుతున్నారు. ఇప్పుడు ఉదాహరణకి మా కోడలు ఉంది, ఆమెకి ఈడ ఓటు ఉంది, నేను దరఖాస్తు పెట్టాను. వాళ్ళు ఏమన్నారు, మీ కోడలు తండ్రి ఎక్కడా, తాత ఎక్కడా, వాళ్ళ అమ్మ ఎక్కడా, వాళ్ళ నియోజకవర్గం ఎక్కడ, వాళ్ళ అక్కడ ఉంటే వాళ్ళ ఓటర్ లిస్ట్ లో సీరియల్ నెంబర్ తీసుకొచ్చి ఇవ్వమని చెప్పి అడిగారు. మా కోడలు ఓటర్ లిస్ట్ లో పేరు ఉంది కదా, మళ్ళీ అడగాల్సిన అవసరం ఏముంది? అడిగితే అప్పుడు కర్నూలుకి వెళ్ళి కర్నూలులో వాళ్ళ తాత ఎప్పుడో చనిపోయాడు, వాళ్ళ ఫాదర్ అంతకంటే ముందే చనిపోయాడు. 35 ఏళ్ల కింద వాళ్ళు హైదరాబాద్ వచ్చేసారు. ఆ ఓట్లు లేవు, ఏవి లేవు, ఏం చూపెట్టాలి ఇప్పుడు? ఇగో ఇది ఆ SIR ఆ ఉద్దేశంతో పెట్టినటువంటి దాన్ని ఈ రోజు రుజువు చేసుకోవడానికి కోసం చాలా రకాల ఇబ్బందులు వచ్చినాయి. పాస్పోర్ట్ ఆధారం కాదంట, ఆధార్ కార్డు ఆధారం లేదంట, నీకు ఏది లేదు. ఏందా అంటే మీ తాత ఎక్కడ పుట్టిండు, మీ తండ్రి ఎక్కడ పుట్టిండు, వాళ్ళ ఓట్లు ఎక్కడ ఉన్నాయి, అవి తీసుకురామని చెప్పి అనే పరిస్థితి. అంటే ఏమైనా అర్థం ఉందా? అందుకే ఇదేంటంటే ఒక రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని, ఒక ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి ఓట్ల సిస్టాన్ని దేశవ్యాప్తంగా పెట్టేటప్పటికి రుద్దటం మూలంగా చాలా మంది ఇబ్బందులు పడ్డారు కదా, గొడవలు జరుగుతున్నాయి కదా. ఆ బెంగాల్లో చూసినటువంటి పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో వస్తుందని మీరు ఏమైనా అనుకుంటున్నారా? తెలంగాణ రాష్ట్రంలో అంత తేలిక కాదు. అయితే ఓట్లు మాత్రం ఏంటంటే డబల్ ఓట్లు ఉన్నాయి, అన్ని ఎగిరిపోతాయి. ఇప్పుడు పట్టణాలు ఉంటాయి, ఇక్కడ కూడా ఉంటాయి, గ్రామాలలో పట్టణాల్లో ఖాళీ అయ్యి గ్రామాలకే వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎక్కువ. తర్వాత చనిపోయిన ఓట్లన్నీ కూడా దాంట్లోకి వెళ్ళిపోతాయి కాబట్టి క్లీన్ గా ఉంటది. కానీ ఈ కొత్త ఓట్లు నమోదు సిస్టాన్ని తీసుకొచ్చి పెట్టింది చూడు, దీన్ని అది పెట్టాల్సింది కాదు. అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. మొన్న నేను కర్నూలుకు ఫోన్ చేస్తే ఆ ఏరియాలో ఓటర్ లిస్టు ఆయన ఇల్లేడు ఉంది, ఎప్పుడో అమ్ముకొని పోయిన 30 ఏళ్ల కింద. ఆ ఇంటి నెంబర్ చెప్పమంటారు, ఆ ఇంటి నెంబర్ కూడా తెలుసు. ఇది ఈ రకంగా ఆ SIR చాలా ఇబ్బందులు గురయ్యవలసి వచ్చింది. అనేక రాష్ట్రాల్లో 60 లక్షలు, 70 లక్షలు, 90 లక్షలు ఎగిరిపోయిన ఓట్లు ఒక్కొక్క రాష్ట్రం. అట్లా ఏంటంటే ప్రభుత్వము ఓట్లు ఎగరగొట్టడం ద్వారా అధికారంలో ఉండాలనేటువంటి ప్రయత్నం దీని వెనకాల కుట్ర దాగి ఉంది. అదే రాజీవ్ గాంధీ చాలా మందిని తీసుకొని పోయి రాహుల్ గాంధీ కోర్టు ముందర చెప్పిండు, వీళ్ళందరూ బతికే ఉన్నారు, చచ్చిపోయినట్టుగా రాశారని చెప్పారు కదా. అందుకే అది ఆ సిస్టంలో తీసుకురావడం కరెక్ట్ కాదు. ఇంకొక క్వశ్చన్ బాగా మనము మా ప్రేక్షకులు కూడా అడగమన్నారు దీనిపైన. అయితే కమ్యూనిస్టు పార్టీ అనేది ఏంటంటే CPM, CPI, CPML గ్రూపులుగా విడిపోవడం వల్ల ఈ పార్టీలోనే చీలికలు రావడం వల్ల వీళ్ళు రాను రోజు రోజుకు వీళ్ళ పటిష్టత్వాన్ని కోల్పోతున్నారు, వీళ్ళు బలంగా లేరనే ఒక నానుడు అనేది బాగా ప్రజల నోట్లో ఉంది. సో ఒకవేళ ఫ్యూచర్లో రానున్న రాజకీయాల తగ్గట్టుగా ఈ కమ్యూనిస్టు గ్రూపులు అన్నీ కలిసి ఒక తాటి మీదకి వచ్చి పోటీ చేసే
పరిస్థితి ఏమైనా మనం చూడబోతామంటారా? తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు. జరగాల్సిన నష్టము 69లో జరిగిపోయింది. 69లో చీలికలు వచ్చిన తర్వాత, అంతకుముందు సిపిఐ తోటి చీలిక వచ్చిన తర్వాత జరగాల్సిన నష్టం అప్పటికి జరిగిపోయింది. ఓకే. ఇప్పుడు కొత్తగా జరిగేది ఏమి లేదు. ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఏంటంటే తిరిగి అందరు కూడా ప్రజా సంఘాల్లో కలిసి పనిచేస్తున్నారు. పార్టీలుగా కలవటము అని చెప్పంటే ఒక దేశంలో ఒక పెద్ద ఉద్యమము, పెద్ద ఎత్తున ఉద్యమాలు వచ్చినప్పుడు అందరు కలిసి ఒకే పద్ధతిలో వెళ్ళడానికి కోసం అవకాశాలు ఉన్నాయి. అందుకే కమ్యూనిస్టు పార్టీ విప్లవం అనేటువంటిది, ఒక మార్పు అనేటువంటిది, రెవల్యూషన్ అనేటువంటిది కమ్యూనిస్టుల ద్వారానే రాకపోవచ్చు, ఇంకే రూపంలోనైనా రావచ్చు. ఓకే. అందుకేంటంటే అటువంటి సందర్భాల్లో వీళ్ళందరూ కలిసి పనిచేయటం అనేటువంటిది కంపల్సరీ. అందుకేంటంటే రాబోయేటువంటి కాలంలో దేశవ్యాప్తంగా జరిగేటువంటి సమస్యలలో అందరూ కలిసి పనిచేసేటువంటి పద్ధతులు ఇప్పుడు ఉదాహరణకి రైతాంగం దాంట్లో 500 సంఘాలను కలిపారు. అన్ని సంఘాలు ఉన్నాయి దాంట్లో. ట్రేడ్ యూనియన్లు మన మొత్తం భారతదేశంలో ఉండేటువంటి ట్రేడ్ యూనియన్లు అన్నీ కలిసి ఒక మీటింగ్ పెట్టి కార్మికుల హక్కుల కోసం మాట్లాడారు. ఒకవేళ కార్మికులు, కర్షకులు ఈ రెండు ప్రధానమైనటువంటి ఫోర్సులో ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ ఇద్దరి సమస్యల మీద కార్మిక కర్షక ఐక్యతతోటి రేపొద్దున రాబోయేటువంటి కాలంలో ఇదే పద్ధతిలో కార్పొరేట్ పెత్తనం అనేటువంటిది భారతదేశంలో బాగా పెరుగుతున్నటువంటి క్రమంలో రైతుల్లో, కార్మికుల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి అనేటువంటిది బాగా పెరుగుతుంది. కార్మికుల హక్కులన్నీ కూడా తీసేయబడతా ఉన్నాయి. రైతులకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఏంటంటే నిరంతరం వ్యవసాయం నుంచి బయటకు వెళ్ళగొట్టాలనేటువంటి విధానాలు అమలు చేస్తున్న మూలంగా ఈ రెండు సంఘాలు దేశవ్యాప్తంగా ఒకటిగా ఉండి రాబోయేటువంటి కాలంలో ఒక మహా ఉద్యమాన్ని నిర్మించడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాయి. ఆ క్రమంలో ఏంటంటే అన్ని పార్టీలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకే భారతదేశంలో అనేక సందర్భాలు వచ్చినాయి. జయప్రకాష్ నారాయణ ఉద్యమం వచ్చినప్పుడు కానీ, ఇక్కడ ఎన్టీ రామారావు ఉద్యమం వచ్చినప్పుడు కానీ, అదే రకంగా రకరకాల ఉద్యమాలు వచ్చినటువంటి సందర్భాలు అనేక మిస్ అయినాయి. అందుకే ఏంటంటే రాబోయేటువంటి కాలంలో ఖచ్చితంగా భారతదేశంలో ప్రభుత్వాలు, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాలు ఉండేటువంటి విధంగా రాబోయే కాలంలో ఖచ్చితంగా కలిసి పనిచేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు అటువంటి పెద్ద విభేదాలు అనేటువంటివి ఉంది. ప్రజా సంఘాల్లో అందరం కలిసి పనిచేస్తారు. ఒకప్పుడు 2 సీట్లకే పరిమితమైన బీజేపీ పార్టీ నేడు కేంద్రంలో ఒక శక్తివంతమైన రాజకీయ పార్టీగా ఎదిగి కేంద్రాన్ని పరిపాలిస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాము. ఒకప్పుడు 10ల సంఖ్యలో ఉన్న కమ్యూనిస్టులు నేడు మన రాష్ట్రంలో అయితే 1-2 స్థానాలకు పరిమితం అవ్వడం, కొన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు త్రిపుర, బెంగాల్, కేరళ లాంటి అధికారంలో ఉన్న రాష్ట్రాలు కూడా ఈరోజు అధికారాన్ని కోల్పోయిన పరిస్థితిని చూస్తున్నాం. సో ఈ సిచ్యువేషన్ పైన మీరేమంటారు? దీన్ని ఎలా చూస్తారు? ముఖ్యంగా ఏంటంటే ప్రజల్లో పెరుగుతున్నటువంటి అసంతృప్తి అనేటువంటిది అది లెఫ్ట్ వైపు అయినా పోవాలి, రైట్ వైపు అయినా పోవాలి. అసంతృప్తి ఉన్నప్పుడు జరిగే పరిణామం కదా భారతదేశంలో రైట్ వైపు వెళ్ళింది. ముఖ్యంగా దానికి ప్రధానంగా ఏంటంటే స్వాతంత్ర ఉద్యమంలో ఎలాంటి పాత్ర లేనటువంటి బీజేపీ ఈరోజు అధికారంలోకి వచ్చింది. దానికి ప్రధానమైనటువంటి ఎజెండా ఏంటంటే భారతదేశంలో 80% మంది హిందువులు ఉన్నారు కాబట్టి హిందూ సెంటిమెంట్ను రేగొట్టడం ద్వారా బాబ్రీ మసీద్ అంశాన్ని తీసుకొని రథయాత్ర చేపట్టి ఒక హిందూ ఓటర్స్ మీద ప్రభావాన్ని కలిగించేటువంటి పద్ధతుల్లో దీన్ని చేయటం ద్వారా ఏంటంటే వాళ్ళు అధికారంలోకి రావటం జరిగింది. ఓకే, ఇది ముఖ్యంగా. రెండోది ఏంటంటే మన రాజ్యాంగంలో మనం రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ రాసినటువంటి దాంట్లో మతం అనేటువంటిది వ్యక్తిగతం. అది క్రిస్టియన్ కానీ, అది ముస్లిం కానీ, అది హిందూ కానీ తన ఇష్టానుసారంగా ఏ దేవునైనా మొక్కుకోవచ్చు, ఏ ప్రార్థనని చేయొచ్చు. ఇది రాజకీయాల్లోకి తీసుకురావద్దు అనేటువంటిది రాసిపోయింది. కానీ నగ్నంగా ఇది రాజకీయాల్లోకి ఎంటర్ అయింది. రాజకీయాలకి ఎంటర్ అయిన తర్వాత అయోధ్య అనేటువంటి ఈ రాముని బేస్గా చేసుకొని ఈ మొత్తం ఉద్యమాన్ని నడిపించారు. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత
దానికి మూల సిద్ధాంతమైనటువంటి మనువాద సిద్ధాంతం ఏంటంటే గతంలో ఉండినటువంటి అణిచివేత, నిచ్చెన మెట్ల సిద్ధాంతం, ఇది ఎక్కడ ఎట్లా ఉండాలో అట్లనే ఉండాలి అనేటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో ఆ మనువాద సిద్ధాంతాన్ని అమలు చేయడానికి కోసము ఇండైరెక్ట్గా ప్రయత్నం చేస్తున్నారు. రాజ్యాంగాన్నే మార్చాలని ప్రయత్నం చేస్తున్నారు. రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పంటే 2/3 మెజారిటీ ఉండాలి. మెజారిటీ లేదు కాబట్టి ఆగారు. అందుకే ఏంటంటే వందే మాతరంలో మార్పు, జనగణమనలో మార్పు, తర్వాత అనేక రకాలుగా మార్పులు చేయడానికి కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు స్వచ్ఛందంగా, ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఉంది, అది స్వచ్ఛందంగా పనిచేయాలి. ఆ ఎన్నికల కమిషన్లో తీవ్రమైన జోక్యం, దాని ఇష్టమైన వాళ్ళని పెట్టేటువంటి పద్ధతిలో దాన్ని ఎంపిక చేసే విధానంలో మార్పు తీసుకొచ్చారు. రెండోది సుప్రీంకోర్టు జడ్జీలను నియామకం. సుప్రీంకోర్టు జడ్జీల నియామకంలో కూడా ఆ సిస్టాన్ని పాటించటం లేదు. అనేక మంది తీర్పులు ఇచ్చిన తర్వాత, వాళ్ళకి అనుకూలంగా తీర్పులు ఇచ్చిన తర్వాత వాళ్ళని తీసుకొచ్చి ప్రజాప్రతినిధులుగా ఎంపిక చేసుకునేటువంటి స్థితి వచ్చేసింది. అంటే ప్రజాస్వామ్యాన్ని మొత్తం ఏంటంటే దాన్ని కాలరాసేటువంటి పద్ధతిలో ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళని గిట్టనుల మీద ఈడీ దాడులు, తర్వాత ఆ కంపెనీని కొనేయటం, అదాని కొనేయటం, ఈడీ దాడులు, ఆ కంపెనీ అదాని కొనేయటం, ఇది మొత్తం దాదాపు 5,147 కేసులు, ఈడీ కేసులు బుక్ చేస్తే మన దేశంలో దాంట్లో 47 మాత్రమే కోర్టుకు వెళ్ళాయి, 7 మాత్రమే శిక్ష పడ్డాయి. మిగతా అన్ని మొత్తం ప్రతిపక్షాల మీదనే ఈ దాడులన్నీ కూడా. ఆ రకంగా దాడులు చేయటము, తర్వాత ఆ కంపెనీలను తర్వాత అదాని కొనేయటం, ఈ ప్రభుత్వాన్ని అట్లా ఉపయోగిస్తున్నారు. దాడులు చేయటం, కార్పొరేట్లకు వశం చేయటం, ఇది వరుసగా నీ కృష్ణపట్నం పోర్టు చూసినా నీకు ఇవన్నీ చాలా అంశాలన్నీ కూడా. ఆ సిమెంట్ కంపెనీలన్నీ ఇంచుమించు సిమెంట్ కంపెనీలను అదాని చేతులకు వెళ్ళిపోయినాయి, విమానాశ్రయాలు వెళ్ళిపోయినాయి, రైల్వేస్ వెళ్ళిపోయినాయి, మొత్తం ఇక ఆఖరి మిగిలింది భూమి. దానికోసం కూడా టెండర్ పెడుతున్నారు. అందుకే ఏంటంటే ఇంకొక రకంగా చూస్తే మన దేశంలో ప్రజల మధ్యన ఐక్యత లేకుండా, ఐక్యత రాకుండా చేసేటువంటి సిస్టాన్ని అమలు చేస్తున్నారు. దాన్ని ఏ విధంగా అంటే మీడియా సిస్టమ్ కానీ, నీకు సోషల్ మీడియా కానీ, ఈరోజు మొత్తం టోటల్గా చూసినప్పుడు ఏంటంటే ప్రజల్లో ఐక్యత రాకుండా చేసేటువంటి అంశాలే దీంట్లో ప్రధానంగా ఉంటున్నాయి. దీన్ని చూస్తే ఎస్సీలు ఉన్నారు, మాదిగ 2, దీన్ని ఇక్కడ ఆర్గనైజ్ చేశారు, దీన్ని ఇక్కడ ఆర్గనైజ్ చేశారు, ఇద్దరికి మధ్యన తగాదా పెట్టారు. ఒకరు డప్పులు తీసుకొని వచ్చారు, ఒకరు కట్టెలు తీసుకొని రాబట్టే పరిస్థితి, ఇద్దరు కొట్లాడేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. అంటే ఈ మొత్తము ఈ ఎస్సీల మధ్యలో ఐక్యత లేకుండా 2 ముక్కలు చేసి పడేశారు. నీకు చూస్తే గిరిజనుల మధ్యన, ఆదిమవాసీల మధ్యన కూడా 2 సంఘాలు పెట్టారు, 2 ఇక మైదానంలో కొట్లాడేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. తర్వాత మణిపూర్లో కూకీల మధ్యన, నాగాల మధ్యన తగాద పెట్టారు. అది రావణ కాష్టంగా ఒక 6 నెలలు కాడ్చేయక ప్రభుత్వం కూడా దిగిపోయి రాష్ట్రపతి పరిపాలన పెట్టి ఒక అగమ్య గోచరంగా దాని వెనకాల కుట్ర ఏంటి? ఆ మొత్తము ఆ నాగాలు నివసించేటువంటి ప్రాంతం అంతా కూడా మైనింగ్ ప్రాంతం. ఆ మైనింగ్ ను మొత్తం ఏంటంటే కార్పొరేట్ వశం చేయాలని చెప్పానంటే వాళ్ళందరినీ గుట్టల మీదకి తరిమేయాలనేటువంటిది వాళ్ళ లక్ష్యం. ఈ రకంగా ఏంటంటే ప్రజల మధ్యన ఐక్యత లేకుండా విచ్ఛిన్నం చేసేటువంటి పద్ధతిలో ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు చూస్తే బీసీలు అందరూ ఐక్యమవుతారు. 4 రోజుల తర్వాత బీసీలలో కూడా పెద్ద కులాలను అలగలగ చేసి 2 ముక్కలు చేసి వీళ్ళ కాలకు మధ్య తగాద పెట్టేస్తారు. అంటే వీళ్ళు ఎల్ల కాలము వీళ్ళందరూ విచ్ఛిన్నంగా ఉండాలి, విడివిడిగా ఉండాలి, ఐక్యంగా ఉండకూడదు. ఐక్యంగా ఉంటే ప్రమాదం. కాబట్టి ఏంటంటే కులాల పేరుతోటి విడదీస్తున్నారు, మతాల పేరుతోటి విడదీస్తున్నారు, ప్రాంతాల పేరుతోటి విడదీస్తున్నారు. ఈ రకంగా వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో ప్రజల మధ్యన ఐక్యత రాకుండా ఉండేటువంటి పద్ధతిలో వీళ్ళ రాజకీయాలు నడుపుతున్నారు. అది ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి. కమ్యూనిస్టులు కూడా
బలహీన పడడానికి కోసం ప్రధాన కారణం ఏంటంటే ఒకవైపు కులం పేరుతోటి కొంతమంది కొట్టుకుపోయి, మతం పేరుతోటి కొంతమంది కొట్టుకుపోయి, ప్రాంతాల పేరుతోటి కొంతమంది కొట్టుకుపోయి. ఈ రకంగా ఏంటంటే అంబేద్కరే చెప్పాడు, ఏ కుల పునాదుల మీద ఏ నీతిని నిర్మించలేరు, ఏ జాతిని కూడా నిర్మించలేరు అని చెప్పాడు. ఇప్పుడు కుల పునాదులు వేస్తున్నారు వీళ్ళు, ఆయన చెప్పిన దానికి భిన్నంగా. అదే రకంగా మార్క్స్ చెప్పింది ఏంది, వర్గ సిద్ధాంతం. అది పెట్టుబడిదారీ విధానం వచ్చిన తర్వాత వర్గాలుగా విభజించే పరిస్థితి వస్తుంది, వర్గ దోపిడీ జరుగుతుంది, దోపిడీ వర్గాలని ఏకమవుతాయి, దోపిడీ చేసే వర్గాల మీదకి వ్యతిరేకంగా ఫైట్ జరుగుతుంది అని చెప్పినటువంటి వర్గ సిద్ధాంతాన్ని మార్క్స్ తీసుకొచ్చాడు. ఈరోజు ఆచరణలో శాస్త్రీయంగా అమలు జరిగేది వర్గ సిద్ధాంతమే తప్ప ఇవన్నీ కూడా ఏంటంటే తాత్కాలికంగా ప్రయోజనాల కోసం ఉపయోగపడేది తప్ప. నువ్వు ఎస్సీ అనుకో, నువ్వు కులం సంఘం పెట్టినావనుకో, ఆ కుల సంఘం పెట్టడం ద్వారా నీకు ఆర్థికంగా ఏ ప్రయోజనం జరుగుద్ది? ఏ ప్రయోజనం జరగదు. ఏ ప్రయోజనం జరుగుతుందంటే వర్గ ఉద్యమంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలందరూ కూడా ఏకమయ్యి దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా ఫైట్ జరిగినప్పుడు వ్యవస్థలో మార్పు వస్తుంది తప్ప ఇప్పుడు కులాల మధ్యన చిచ్చులు పెట్టడం ద్వారానో, కుల సంఘాలు పెట్టడం ద్వారానో ఏ మార్పు రాదు. అది అంబేద్కర్ చెప్పారు, అనేక మంది శాస్త్రవేత్తలందరూ కూడా చెప్పారు. ఇది ఉన్న పరిస్థితి. అందుకే ఏంటంటే కమ్యూనిస్టులు బలహీనపడడానికి కేరళలో ఏం లేదు, మళ్ళీ 5% ఓట్లే అటు ఇటు మార్పు అనేటువంటిది. అది పోయినసారి ఓడిపోవాలి మేము, కానీ రెండోసారి గెలిచాం. ఈసారి గ్యారంటీగా మార్పు వస్తుంది, మళ్ళీ వచ్చేసారి గ్యారంటీగా మనం గెలుస్తాం. కేరళలో కమ్యూనిస్టులు వెనకపోయే క్వశ్చనే ఉండదు, ఎందుకంటే దాని బేస్ అది. దాంట్లో 100% అక్షరాస్యత సాధించాం, దరిద్ర నిర్మూలన సాధించాం, రైతులకు గ్యారంటీ గిట్టుబాటు ధరకు సంబంధించింది గ్యారంటీ చేశాం. తర్వాత కూరగాయలకు సంబంధించింది కూడా ఒక సిస్టమ్ తీసుకొచ్చాం. 8 రూపాయల కంటే కిలో టమాటా తక్కువ ఉంటే గవర్నమెంటే కట్టిస్తుంది. ఆ రకంగా అనేక మార్పులు తీసుకొచ్చాం దాంట్లో. బెంగాల్ డిఫరెంట్, నీకు త్రిపుర కూడా డిఫరెంట్. ఒక రకంగా నష్టపోయినాం, ఆ నష్టపోవడానికి కూడా కారణాలు కూడా విశ్లేషించాం. ఒక రకంగా ఏంటంటే బాగా వెనకబడ్డటువంటి ఇది బెంగాల్ ఆర్థికంగా. అసలు ఆర్థికంగా వెనకబడ్డ ప్రాంతంలో భూ సంస్కరణలు తీసుకొచ్చిన తర్వాత భూమి అంతా కూడా పంపకం చేయడం జరిగింది. భూ పంపకం తర్వాత అన్ని మార్పులు వస్తాయని చెప్పి మనోళ్ళు ఊహించారు. అటువంటి భూ పంపకం ద్వారానే మార్పులు రాదు. దాంతో పాటు ఎడ్యుకేషన్లో కానీ, వైద్యంలో కానీ, ఆర్థికంగా ఇంకా పరిపుష్టం చేయడానికి కోసం కానీ ఒక సిస్టాన్ని అంతా కూడా దాన్ని స్పీడప్ చేయటంలో జరిగింది. అక్కడ పరిశ్రమలు తీసుకురావాలని ఆ పరిశ్రమలకు భూమి ఇవ్వడానికి కోసం ప్రయత్నం చేసిన క్రమంలోనే పెద్ద ఉద్యమం తీసుకొచ్చేసి అప్పుడు మమతా బెనర్జీ అధికారంలోకి రావటం జరిగింది. ఇవాళ మమతా బెనర్జీ ఇవాళ ఏం జరిగింది? అట్టర్లీ ఫెయిల్ అయ్యి వెళ్ళిపోయింది కదా. ఉన్న పార్లమెంట్ సభ్యులు కూడా వాడి చేతిలోకి వెళ్ళిపోయాడు కదా. ఆమె పరిస్థితి ఏంది? ఇలా పార్టీ లేదు, నీ పార్టీ లేదంటున్నా. రాజకీయాలుగా లేవు, ఇది వ్యాపారమయమైపోయింది. రాజకీయాలు ఓటు కొంటారు, సీటు కొంటారు, గెలిచినాక కొంటారు, పార్టీలను కూడా కొంటున్నారు. ఈ రకంగా రాజకీయ వ్యవస్థ అనేటువంటిది కార్పొరేటర్ చేతులలో కీలు బొమ్మగా మారిపోయింది. వీళ్ళు అదాని అంబానీ ఇద్దరు అమ్మేటోళ్ళు, అదాని అంబానీ కొనేటోళ్ళు, మోడీ అమిత్ షా అమ్మేటోళ్ళు, దేశాన్ని ఇద్దరు అమ్మేటోళ్ళు, ఇద్దరు కొనేటోళ్ళు. ఇట్లా తయారైపోయింది మన వ్యవస్థ. అందుకే ఈ పరిస్థితుల్లో కమ్యూనిస్టులు ఇప్పుడు ఈ రాజకీయ వ్యాపారం చేస్తున్నటువంటి క్రమంలో, డబ్బు రాజకీయాలు నడుపుతున్నటువంటి క్రమంలో డబ్బు ప్రభావం గ్యారంటీగా ప్రజల మీద పడుతుంది. కాబట్టి అది కొంతకాలం, అంతేగాని అది పర్మనెంట్ కాదు. అందుకే కమ్యూనిస్టులకు కాలం చెల్లిందని కానీ, కమ్యూనిస్టులు బలహీన పడిపోయిందని కానీ, దోపిడీ బలహీన పడితే కమ్యూనిస్టులు బలహీన పడతారు. దోపిడీ పెరుగుతుంది కదా, కమ్యూనిస్టులు ఎట్లా బలహీన పడతారు? బలహీన పడే సమస్యనే లేదు. రాజకీయాల్లోకి రావాలనుకునే యువతకు మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏమిటి? యువత రాజకీయాల్లోకి రావటం తగ్గిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ రాజకీయ వ్యవస్థగా లేదు, ఇది వ్యాపార వ్యవస్థగా మారిపోయింది.
డబ్బుంటే తప్ప రాజకీయాల్లో మనుగడ సాధించలేము అనేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో యువకులు రాజకీయాలకు రావటం అనేటువంటిది క్రమేపీ తగ్గిపోయినటువంటి పరిస్థితి. అదే సందర్భంలో ఈరోజు మొత్తం పరిణామాలు చూసినప్పుడు రాజకీయాలు కూడా ఏ దారిన పోతున్నాయి, ఎవరి ప్రయోజనాల కోసం నడుస్తుంది అని చెప్పి కూడా ఆలోచిస్తున్నారు. ఆలోచించకుండా ఏం లేరు. కానీ ఈరోజు పాలకులు ఏం చేశారని చెప్పంటే మొత్తం యువతను పక్కదారి పట్టించేటువంటి క్రమంలో మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. అంతర్గతంగా గంజాయి అనేటువంటిది మొత్తం టోటల్గా అంతర్గతంగా విస్తరించింది. అదే రకంగా ఈరోజు నిరుద్యోగం పెరిగిపోతుంది. ఉద్యోగాలు ఉపాధి కల్పించడంలో వెనకబడిపోయారు. ఎవడన్నా ఈ దేశంలో చదువుకున్నాడు అని చెప్పానంటే మనం ఎట్లా బతుకుతాంరా, అమెరికాకు పోదామా, ఆస్ట్రేలియాకి పోదామా అని బయటకు పోయే పరిస్థితులు వచ్చేసినాయి. అందుకే యువతలో తీవ్రమైనటువంటి ఆవేదన ఉంది, ఆందోళన కూడా ఉంది. ఈ యువతకు మనం అందరం ఆలోచించాల్సింది, యువతకు కూడా మేము ఇచ్చేటువంటి సలహా ఏంటంటే ఈ సమాజం ఎటు ప్రయాణం చేస్తుంది, ఈ ప్రయాణం అనేటువంటిది ఒక్క మాటలో చెప్పాలంటే ఇది మొత్తం వ్యాపారమయమైపోయినటువంటి ఈ వ్యవస్థలో మనం దీన్ని సరి అయిన దారిలోకి తీసుకురావాలని చెప్పానంటే యువత కూడా సరి అయిన దారిలో నిలబడాలి. మద్యాన్ని వ్యతిరేకించాలి, మాదక ద్రవ్యాలను వ్యతిరేకించాలి. ఈరోజు గ్రామంలో న్యాయం తరపున నిలబడేటువంటి పద్ధతిలో ప్రయత్నం చేయాలి. రాజకీయాల్లో ఉన్నతమైనటువంటి పద్ధతులు అవలంబించేటువంటి పద్ధతిలో యువత రావాలి. కానీ ఎవడన్నా రాజకీయాలకు ఎవడు వస్తుందంటే డబ్బెట్ట సంపాదించాలి అనేటువంటి వాళ్ళు రాజకీయాలకు వస్తున్నారు. ఇప్పుడు ఇక వీళ్ళతోటి మార్పు రాదు. ఇప్పుడు కొత్త యూత్లోనే మార్పు రావాలి. ఒక రకంగా వాళ్ళు పాజిటివ్గా ఈ దేశం నాది, ఈ దేశాన్ని నేను రక్షించుకోవాలి, ఈ దేశం ఎటుపోతుంది, ఈ దేశం సరి అయిన దారిలోకి పెట్టడానికి కోసం ఏం చేయాలి అనేటువంటి ఒక ఆలోచన, ఒక శాస్త్రీయ దృక్పథంతో యూత్ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉద్యమాలన్నీ కూడా చూస్తే, ఇప్పుడు ఢిల్లీలో జరిగినటువంటి ఉద్యమాన్ని ఒక్క మాటలో అభిజిత్ అనేటువంటి అతను అమెరికాలో ఉండి ఆయన కాక్రోచ్ జనతా పార్టీ అని ఒకటి పెట్టాడు. అది ఒక్క ఉన్నతమైనటువంటి సుప్రీంకోర్టు జడ్జి ఆయన యువతను ఉద్దేశిస్తూ కాక్రోచులుగా ఆయన మాట్లాడాడు. అదొక సెంటిమెంట్ అంశం అయిపోయింది. ఆ సెంటిమెంట్ ఆధారంగా ఈయన పార్టీ పెట్టాడు. అది చాలా పెద్ద ఎత్తున ఫోకస్ అయింది, చాలా పెద్ద ఎత్తున దానికి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఉన్న రాజకీయ పార్టీల కంటే ఎక్కువ రెస్పాన్స్ రావటం జరిగింది. ఎందుకు వచ్చింది? యూత్లో ఈ ఈ ఈ పరిణామాలన్నిటిని కూడా వ్యతిరేకిస్తున్నటువంటి భావన దాంట్లో మనకు కనపడింది. అందుకే యూత్ కూడా దేశాన్ని రక్షించుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన కూడా పెరుగుతుంది. అంత వీళ్ళు అనుకున్నట్టుగా నెట్టేసినట్టుగా ఏం లేదు అది. అందుకే నేను యూత్కు ఆలోచించేది ఏంటంటే, ప్రపంచంలో భారతదేశానికి ఒక ఉన్నతమైన స్థానం ఉంది. భారతదేశ రాజకీయాలన్నీ కూడా మెజారిటీ ప్రజలు కూడా వాళ్ళు ఆర్థికంగా బలపడి వాళ్ళ కుటుంబాలకు అన్ని రకాలుగా, ఇప్పుడు ఏ కుటుంబమైనా విద్య, వైద్యం, ఉపాధి, ఈ మూడు ఉండడానికి ఇల్లు, ఇవి ముఖ్యమైనటువంటివి. ఇప్పుడు మన పాలకులు ఏం చేశారు? విద్యని ప్రైవేట్ చేశారు, వైద్యాన్ని ప్రైవేట్ చేశారు. ఈ రెండు మనం చదివించుకోలేనటువంటి పరిస్థితిలో కుటుంబానికి రెండే పెద్ద భారం, పెద్ద బడ్జెట్. ఈ రెండు మనకు ప్రభుత్వం అజమాయిషీలో ఉండాలని చెప్పి డిమాండ్ చేయాలి. యూత్లో మనకు డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. రెండోది ఏంటంటే ఉపాధి అనేటువంటిది కల్పించాలి. మన దేశంలో మన డబ్బులతో చదువుకొని అమెరికాలో పోయి పనిచేయటం ఏంటి? అదే వాళ్ళందరూ ఇక్కడ పనిచేసి ఇక్కడ వస్తువు ఉత్పత్తి చేసి ఆ రకంగా ఏంటంటే మన దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలి కదా. అందుకే ఏంటంటే మన దేశంలో మొత్తం మ్యాన్ పవర్ను ప్రభుత్వం ఉపయోగించుకునేటువంటి పద్ధతితో తన విధానాలు ఉండాలి. ఆ విధానాలు ఉండటం లేదు. అందుకే అటువంటి విధానాలు రావడానికి కోసం వీలుగా మన యువతలో ఆలోచన ఉండాలి. అందుకే మన విద్యా విధానంలో మార్పు రావాలి, వైద్యంలో మార్పు రావాలి. తర్వాత యూత్లో కూడా ఏంటంటే
ఈ మద్యం ఇవన్నీ కూడా ఏంటంటే ఏదో ఉపశమనం కల్పించడానికి కోసం చేసే అంశం అది నిత్యకృత్యంగా మారిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఇది చాలా చాలా కుటుంబాలు నాకు మీ బస్తీ నుంచే ఒక అమ్మ ఫోన్ చేసింది, సార్ మావాడు కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు, వాడు మొత్తం తాగుడుకు బానిస అయిపోయాడు, ఎవడు చెప్పినా ఏం చెప్పినా నేయటం లేదు సార్ అన్నాడు. ఆఖరి చనిపోయిండంట, నాకు తర్వాత తెలిసింది. అందుకే ఈ తాగుడికి బానిసలను చేసేటువంటి ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయని చెప్పంటే 6 నెలల నుంచి తాపుతున్నారు. అంటే ఈ రాజకీయ వ్యవస్థని యూత్ను నాశనం చేసేస్తున్నారు. వీళ్ళందరినీ వాళ్ళ అవసరం కోసము వాళ్ళ ప్రయాణాన్ని బ్రేక్ చేసి వాళ్ళ వైపు మళ్లించుకొని చెడు అలవాట్లన్నీ నేర్పి ఆ కుటుంబాలకు పనికి రాకుండా చేసేటువంటి పరిస్థితి ఈరోజు గ్రామాల్లో మనకు కనపడుతుంది. అందుకే యూత్ ఇటువంటి ఐడికి బానిసలు కాకుండా నిక్కరంగా ఈ దేశం ఏమిటి, మనమేంటిది, మన కుటుంబం ఏమిటి, మన ఆదాయాల వనరులు ఏంటి అనేటువంటి దాని మీద కేంద్రీకరించే పద్ధతిలో వాళ్ళు ఆలోచించాలి తప్ప ఈ రాజకీయ నాయకులు వేసే పాచికలకు లోను కాకుండా ఉండేటువంటి పద్ధతిలో ఉండాలనేటువంటిది నా సూచన. ఒక ప్రజాప్రతినిధిగా విజయవంతం కావాలంటే ఉండాల్సిన ముఖ్యమైన క్వాలిటీస్ ఏంటని మీరు భావిస్తున్నారు? ముఖ్యంగా ఈరోజు ప్రజాప్రతినిధులు అంటే డబ్బున్నోళ్ళే ప్రజాప్రతినిధులు అవుతున్నారు. ఓకే, సేవా దృక్పథం ఉండి ప్రజలకు సేవ చేద్దాం అనుకుంటూ ఎంపిక కావటం లేదు. ఇది ఫస్ట్ డిఫెక్ట్. ఒక ప్రజాప్రతినిధిగా గెలిచిన తర్వాత మనము సర్పంచ్ స్థాయిలో ఉన్నామనుకోండి, ఆ గ్రామంలో ఆ గ్రామ పంచాయతీ ద్వారా ఈ ప్రజలకు చేయాల్సినటువంటి మంచినీటి సౌకర్యం కానీ, వైద్య సౌకర్యం కానీ, విద్య ఏం జరుగుతుంది అనేటువంటిది కానీ, ఇటువంటి అన్ని అంశాల మీద ఏంటంటే సమగ్రమైనటువంటి అంచనా ఉండాలి. సమగ్రమైనటువంటి అంచనా ఉండి ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో వాటన్నీ సరిచేయడానికి కోసం ప్రయత్నం చేయాలి. కానీ ఇప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధులు ఏంటంటే ఈ గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేయాలనేటువంటి అంశం కంటే ఈ వచ్చిన పదవిని ఆధారం చేసుకొని ఎలా సంపాదించుకోవాలనేటువంటి ఆలోచన చేసే స్థితి పెరిగిపోయింది. ఇది ఒక మాటలో చెప్పాలంటే హైదరాబాద్కు దగ్గరలో ఉంది, రంగారెడ్డి చుట్టూ ఉంది కాబట్టి మొత్తం ప్రతి గ్రామంలో రియల్ వ్యాపారం చేసేటువంటి గ్రూప్ తయారైంది. ఈ రియల్ వ్యాపారం అనేటువంటిది నైతిక విలువలను నాశనం చేస్తుంది. దీనికి నైతిక విలువలు ఉండదు, లాభమే ఆధారం. దీనికి రాజకీయ పార్టీలు కూడా అంతర్గతంగా అందరూ ఒకటే. ఇక్కడ ఎక్కడ కూడా ఎవరికి ఎవడు కాంట్రవర్సీ కాడు, ఎందుకంటే అయితే మళ్ళీ వ్యాపారం చేయలేడు. కాబట్టి అంతర్గతంగా ఈ రాజకీయ నాయకులందరూ భూ వ్యాపారంలో ఒకటే యూనిట్. బయటకు వస్తే వివిధ రాజకీయ పార్టీలు సపరేటు ప్రజల ముందర పోజులు పెడతారు. దీని మూలంగా ఏం జరిగిందంటే నైతిక విలువలన్నీ పతనం అయిపోయినాయి. న్యాయం కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక కుటుంబంకు న్యాయం జరగాలంటే ఆ న్యాయాన్ని కొనుక్కోవాలి. అనేక మందిని, కొంతమందిని డబ్బులు ఇచ్చి నాకు మద్దతుగా మాట్లాడమని చెప్పని ఆ న్యాయం కావాలంటోడు న్యాయాన్ని కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే ఈ ప్రజాప్రతినిధి అనేటైనా నేను ఫలానా సర్పంచ్గా ఎన్నికైనా, లేకపోతే ఎమ్మెల్యేగా ఎన్నికైనా, లేకపోతే ఏ స్థాయిలో ఎంపికైనా కూడా ఏంటంటే ప్రమాణం చేసినప్పుడు రాజకీయాలకు అతీతంగా అభివృద్ధికి సంబంధించినటువంటి దాని మీద కేంద్రీకరించి పనిచేయాలి. అట్లా పనిచేయటం ద్వారా ఇప్పుడు ఉంటుంది. కానీ పొద్దున్న లేస్తే మనం ఎలా సంపాదించాలనే ఆలోచన ప్రారంభించిన తర్వాత ఇక తన లక్ష్యం పక్కకు పోతుంది. అందుకే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా గ్రామంలో ఎవరు ఇష్టారాజ్యంగా, ఇప్పుడు ఆరుట్ల గ్రామంలో ఉదాహరణకు చూస్తే ఇప్పుడు శ్రీశైలం నుంచి వచ్చే నీళ్ళే వస్తే వీళ్ళందరికి వస్తాయి. శ్రీశైలం నీళ్ళు ఆగిపోయినాయి అనుకో, ఊర్లో నీళ్ళ సిస్టమే లేదు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన. పాత సిస్టాన్ని మొత్తం దీన్ని డ్యామేజ్ చేసి పడేశారు. డ్యామేజ్ ఎలా చేస్తారండి? ఇప్పుడు ఇవి రాకపోతే ఆ నీళ్ళను ఉపయోగించుకునేటట్టు సిస్టమ్ ఉండాలి. ఇప్పుడు మళ్ళీ దీన్ని పునర్నిర్మించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది ప్రజాప్రతినిధిగా గెలిచినప్పుడు ఉన్నప్పుడు ఏంటంటే ఈ సిస్టాన్ని అంతా కూడా ఎలా మనం బిల్డప్ చేయాలి, రాబోయే కాలంలో నీటి వనరులు దెబ్బతిన్నప్పుడు ఎట్లా ఉండాలి అనేటువంటి దాన్ని ఆలోచించాలి. అట్లా ఆలోచించకుండా ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం.
అందుకే ఇప్పుడు ఆ గ్రామంలో మెయిన్ రోడ్లు ఉంటాయి, మెయిన్ రోడ్లు పొద్దున్న లేస్తే ఇంకా కొద్దిగా కట్ అయ్యే రోజులు వస్తాయి, కానీ ముందుకు వచ్చేస్తున్నారు. దీన్ని ఆపాలి కదా. ఆయన ఆపితే నేను నష్టపోతా కాబట్టి నేను గమ్మున ఉంటా, ఇక నీ ఊర్లో నీ పరిపాలన ఎందుకు ఇంకా. అట్లా మొత్తం గ్రామంలో అన్ని ఇండ్లు మెయిన్ రోడ్ల మీదకి వచ్చేసి అడ్డగోలుగా కట్టే పరిస్థితి పెరిగింది. ఇది ఒక రకంగా అభివృద్ధికి ఆటంకం. వీటన్నిటిని అరికట్టాలి, ఖచ్చితంగా సిస్టమ్ చేయాలి. ఒక గ్రామ పంచాయతీలో ఇప్పుడు మేము ఒకసారి ఈ గ్రామంలో బార్బార్ మంగళోళ్ళు వాళ్ళు క్షౌరకారులు అందరు కలిసి మేము డబ్బాలు పెట్టుకుంటామండి, ఇంటికాడ పీటల మీద కూర్చొని చేసే కంటే మేము డబ్బాలు పెట్టుకుంటామనే చర్చ వచ్చింది. సగం మంది వ్యతిరేకించారు, సగం మంది కావాలన్నారు. వ్యతిరేకించే వాళ్ళను అనుకూలమైన వాళ్ళందరినీ కూర్చుండబెట్టి 4 సమావేశాలు పెట్టాను నేను. ఏమేమి ఇబ్బందులు వ్యతిరేకిస్తున్నారు కదా, ఏ కారణాల చేత వ్యతిరేకిస్తున్నారు, ఆ కారణాలు ఎలా పరిష్కరించాలి అని చెప్పి అన్నిటికీ సొల్యూషన్ ఏర్పాటు చేసి ఒక లెటర్ ఒక అగ్రిమెంట్ రాశాను. అగ్రిమెంట్ రాసి డబ్బుల పర్మిషన్లు ఇచ్చేసాను. డబ్బులు పర్మిషన్ తీసుకున్నారు, అందరు చేసుకోవడానికి సులభం అయిపోయింది, చేసేయడానికి కూడా సులభం అయిపోయింది. ఇప్పుడు అట్లా ఆలోచించి చేయాలి. అట్లా చేయకుండా ఇక నువ్వైతే డబ్బు పెట్టుకోపోరా, ఆనేమో నువ్వు డబ్బును వ్యతిరేకించిపోరా అని చెప్పాను అనుకో, ఏముంటుంది ఆళ్ళు కొట్టుకొని. అందుకే బాధ్యత అనేటువంటిది ఉండటం లేదండి. నేను ఎక్కువ మందిని చూస్తున్నాను, బాధ్యతగా ఫీల్ అయ్యి ఏది ఏమైనా ఒక న్యాయాన్ని గెలిపించాలని చెప్పంటే చాలా కష్టపడాలి. న్యాయం తరపున పోరాటం చేస్తూ కూడా చాలా కష్టాలు వస్తాయి ఈ రోజుల్లో. అందుకే ఏ ప్రజాప్రతినిధి అయినా కూడా అంటే సూటిగా న్యాయం తరపున నిలబడాలి. నిలబడడానికి దానికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా అధిగమించాలి, కానీ అన్యాయానికి లొంగిపోవద్దు. అప్పుడు కానీ ఊర్లో విలువ ఉంటుంది, లేకపోతే ఉండదు. మేము అట్లా చాలా కష్టాలని ఎదుర్కొన్న రోజులు ఉన్నాయి. ఏదేమైనా న్యాయం తరపున నిలబడాలి అనేటువంటి దాని మీద ఎక్కడన్నా 100 చేసిన దగ్గర ఎక్కడన్నా 1-2 జరిగితే జరగచ్చు, కానీ సాధ్యమైనంత వరకు అట్లా తీసుకొచ్చేటం. అందుకే ఈరోజు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఏంటంటే ఇట్లా గెలిచి ఇట్లా పెట్టేటప్పుడు పెట్టుబడి పెడతాడు, మళ్ళీ దిగుబడి రావాలి కదా, మళ్ళీ దిగుబడి కోసం ఆలోచిస్తాడు. ఇక ఇప్పుడు ప్రజలు పరిపాలన, రాజకీయము, సేవా దృక్పథం ఇంకెక్కడ ఉందండి. ఇది మొత్తం కనుమరుగైపోయే పరిస్థితి వచ్చింది.